ప్రేక్షక మహాశయులకు మనవి. మరదళ్లతో సరసాలు ఆడే హక్కు బావలకి ఉంది. హక్కు ఉంది కదా అని హద్దు దాటితే అలాంటి బావల్ని చిన్న నొక్కుడు నొక్కాల్సిన అవసరం కూడా ఉంది. ఓ తెలుగింటి ఆడపడుచు ఆవేదనే మా చిత్రానికి స్ఫూర్తి. వెలుగు గొప్పతనం తెలియాలంటే చీకటి ఎలా ఉంటుందో తెలియాలి. మంచి ఏమిటో చెప్పాలంటే ముందు చెడు ఏమిటో చెప్పాలి. ఆవేదనకి హాస్యాన్ని జోడించి మేం చేసిన ప్రయోగం ఈ చిత్రం. మా చిత్రం చూసి ఏ ఒక్క బావ బుద్ధి తెచ్చుకున్నా మా కృషి శ్రమ ఫలించినట్లే. ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? మళ్ళీ ఆ పీడకలు వచ్చి చేత. పీడకలా అంటే మళ్ళీ అందమైన అమ్మాయిలు కళ్ళకొచ్చారా? నాకు పీడకలు వస్తే నీకు నవ్వులాటగా ఉందన్నమాట. లేకపోతే ఏమిటండి, పరాయి ఆడది కల్లోకి ఆ తర్వాత కౌగిలోకి రావాలని కోరుకుంటారు మీ మగమహారాజులు. అలాంటిది అందమైన ఆడపిల్లల కళ్ళకొస్తేనే ఒడికిపోయి మిమ్మల్ని చూస్తుంటే నవ్వురాకేమవుతుంది? ఏమండి, మీలాంటి భర్త దొరకడం నా పూర్వజన్మ సుకృతం. అవును, కళ్ళ అమ్మాయిలు మిమ్మల్ని ఏం చేశారు? ఎక్కడెక్కడ ముద్దు పెట్టుకున్నారు? బాగుండదు. నా మొగుడిని కౌగులించుకుంటే నాకు బాగుంటుంది. పగటిపూట రొమాన్స్ పాపం వదులు. అవును, రాత్రి కళ్ళ అమ్మాయిలు ముద్దులు మాత్రమే పెట్టుకున్నారా, లేకపోతే ఇలా? అమ్మాయి 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 అమ్మాయి, ఎవరు? నేనమ్మాయి, పై పోషణలో ఉండే తక్కువ బాయిని. ఓహో మీరా, రండి రండి. మీ ఆయన ఒకసారి ఇలా పిలువమ్మా. ఏమండి, మా ఆయన స్నానానికి వెళ్ళారండి. చూడమ్మాయి, నేను ఇలా అంటున్నాను, మరోలా అనుకోవద్దు. మీరు వయసులో ఉన్నవాళ్లే, సరదాగా ఉండడంలో తప్పులేదు. కానీ
మా ఇంటికి మా అన్నయ్య గారు అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు పెళ్లికి ఎదిగిన పిల్లలు. మీరు మీ సరసాలు సరదాలు కొంచెం సౌండ్ లేకుండా చేసుకుంటే మంచిది. అలాగేనండి. ఎందుకంటే చెంచా వెళ్ళి కాఫీ కప్ లో పడినా, కాఫీ ఒలికి చెంచా మీద పడినా చెంచావే కదమ్మా కడుక్కోవాలి. అలాగే మీ సౌండ్ మా పిల్లలకి వినపడ్డా, మా పిల్లలు మీ సౌండ్ విన్నా బ్యాండ్ అయిపోయింది మా పిల్లలే. వస్తానమ్మా. వెళ్ళి మీ వారికి సబ్బురుద్దు, సౌండ్ మాత్రం చేయి. ఏమండి రండి, సబ్బు రుద్దుతాను సౌండ్ లేకుండా. అందుకే అలా చేయొద్దనేది. ఇదెక్కడ గొడవండి? భార్యాభర్తలు సరసాలాడుకుంటే మధ్యలో ఈవిడికేమంట? ఏమండి ఇవాళ సెలవు పెట్టండి, ఇద్దరు సరదాగా అలా బయటకు వెళదాం. అమ్మో ఇవాళ కుదరదు. ఇవాళ మా బ్యాంక్ కొత్త మేనేజర్ వస్తున్నాడు. వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. వెల్కమ్ టు అవర్ కరీంనగర్ బ్రాంచ్ సార్. బై ద వే ఐఎమ్ శ్రీరామ్, సెకండ్ స్కేల్ ఆఫీసర్. వీళ్ళంతా మన స్టాఫ్. ఐసే ఐఎమ్ విక్కీ. మీకు మేనేజర్ గా నేను రావడం మీ లెక్కి. మీ ఇంట్లో పెంపుడు జంతువులు లేవు. మీ ఇంట్లో కుక్క ఉంది. అవును సార్. మీ ఇంట్లో పంది ఉంది. గట్టిగా చెప్పొద్దు సార్. అలాగే. మీ ఇంట్లో మేక ఉంది. ఉంది సార్. కొంప తీసిన పశువుల డాక్టరా? అడ్రస్ మారిపోయి వచ్చాడంటవా? నాకు అది అనుమానంగా ఉందండి. నో, మా ఆవిడ పశువుల డాక్టర్. ఆవిడతో కాపురం చేయడం వల్ల నాకు కలిగిన ప్రత్యేకత ఏమిటంటే మనుషులను వాసన చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న జంతువుల పేర్లు చెప్పగలగటం. మీ ఇంట్లో జంతువులకు ఏమైనా వ్యాధులుంటే మా ఆవిడ దగ్గర తీసుకుపోండి. Go to your houses. Thank you, sir. Sorry, go to your seats. Work sincerely. Move. ఏంటి బాబు ఇలా హాస్పిటల్లో విశేషం? ఇవాళ మన ఆసుపత్రికి కొత్త పశువుల డాక్టర్ గారు వస్తున్నారు. అది మరి విశేషం. అరే వచ్చేస్తున్నారు. దిగండి అమ్మా, దిగండి. నమస్కారం అమ్మా. నమస్తే. నేను ఈ ఓలాంధ్రాలో సోలందగాన్ని. ఇంటి పేరు గిలక, ఒంటి పేరు సుబ్బారావు. ఈ పశువుల ఆసుపత్రికి ప్రధాన కాంపౌండర్. స్వీకరించండి. వాట్ ఇస్ దిస్? పలుపుతాడు కాదండి, వేసుకోండి. ఇది పశువుల ఆసుపత్రి ఆచారం. ఐ సీ. వీళ్ళంతా ఎవరు? జంతువులండి. జంతువుల యజమానులండి. నాకు మాటలతో టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. మన పేషెంట్లు చూద్దాం. ముందు కోటేసుకోండి. ఓ కౌ. ఏమైంది నీ కౌకి? నీ ఆవుకి ఏమైందని అడుగుతున్నారు అమ్మగారు. ఏంటుందండి, ఎన్నిసార్లు ఆంబోతీ పేయించుకున్నా కడుపు రావడం లేదండి. అదండి. అదేంటండి, దానికి కడుపు రాలేదంటే మీరు సిగ్గుపడతారేంటండి? మరీ పచ్చి పచ్చిగా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. ప్రెగ్నెన్సీ అని ఇంగ్లీష్ లో చెప్పొచ్చుగా? ప్రెగ్నెన్సీ గిగ్నెన్సీ అంటే పేషెంట్ పారిపోతారండి. సరే, దీన్ని తీసుకెళ్లి శుభ్రం చెయ్యి. నేనా? యూ సిల్లీ గిలక, దీనికి గర్భం వచ్చి ఇంజెక్షన్ చెయ్యి. ఇండిజనా? నోర్మోయ్. రే, నా కోపం వచ్చిందంటే నీకే చేసేస్తాను టమక్కో. షట్ అప్. నెక్స్ట్. వాకే పదండి. నమస్కారం అమ్మా. ఓ బ్యూటిఫుల్ హెన్. ఏమైంది నీ హెన్ కి? అదేరా, నీ కోడికి ఏమైందని అడుగుతున్నారు అమ్మగారు. చెప్పమంటారండి బాబు, ఇది ఇంతవరకు గుడ్డే అట్లేదండి. పుంజు దగ్గరికి వస్తేనే పొడిచేస్తుందండి. అసలు నా అనుమానం ఇది ఇంకా పెద్ద మనిషి కాలేదేమోనండి. కోడి పెద్ద మనిషి అవటం ఏమిటి? అదేంటండి, ఆడదన్నాక పెద్ద మనసు అవటం మామూలే కదా. అంతెందుకు, మీరు పెద్ద మనిషి అయ్యారా లేదా? ఇవాళ నేను ఏ పేషెంట్ అని చూడు, అందరిని వెళ్ళిపోమని చెప్పు. ఓ హారిబుల్ లాంగ్వేజ్. ఈ బూతు మాటలు భరించడం నా వల్ల కాదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు కదండి, అట్టాగే నాటుగానే మాట్లాడతారు. మీరు ఇట్లా కసుపుస్తున్నారు అనుకోండి, మీ మీద పిటిషన్లు ఎట్టేస్తారండి, ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతుందా? అందుకని మీరు కూడా వాళ్ళలాగా నాటు భాష నేర్చుకున్నారనుకోండి, ఏ గొడవ ఉండదు. ఆ పాడు భాష నాకు వస్తుందంటావా? భాగవతం నేర్చుకోవాలంటే కట్టం గాని బూతులు నేర్చుకోవడం ఎంత చెప్పండి, నేను నేర్పిస్తాగా. థ్యాంక్ యూ. రికార్డు వేస్తున్నానంటే పై పోషణ సక్కుబాయి గారికి మన నవ్వులు లవ్వంతా వినపడకూడదని. ఇప్పుడు మనం ఎంత లౌడ్గా లవ్ చేసుకున్నా ఎవ్వరికి ఏ అభ్యంతరం ఉండదు. ఏమంటారు? మిమ్మల్నే. అబ్బా ఏమిటండి, నిద్రపోవాల్సిన టైంలో ఫైల్ చేయడం అంటే. చాలా అర్జెంట్ సేపా. ఫైల్ తినిపేస్తాను. నువ్వు ఫైల్ ఇస్తా. నేనెవరు?
నేను ఇవ్వనంటే ఇవ్వను. చూడండి, నన్ను పట్టుకుంటే నేను సాధిస్తాను. అమ్మాయి సీత, అమ్మాయి తలుపు అమ్మాయి. అమ్మాయి ఓహో మీరా, రండి రండి. అమ్మాయి, మా టీవీలో రేడియోలో పాటలు రావడం లేదు, మీ ఇంట్లో పాట వినిపిస్తుందేమిటి? గ్రామ్ఫోన్ రికార్డ్ పెట్టానండి. అలాగా, పెడితే పెట్టావు గానీ మరీ అంత సౌండ్ పెట్టావేమిటమ్మా? అదేం కాదండి, కుండ వెళ్ళి చెంబుకు తగిలినా, చెంబు వెళ్ళి కుండకు తగిలినా పగిలిపోయేది కుండే కదా. అలాగే మీ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారని సౌండ్ చేతులు మీరే కదా చెప్పారు. అందుకనే ఇలా చేస్తే మా నవ్వులు మీకు వినిపించవని. అంటే మాకు పాట మీకు ఆట, ఐడియా బానే ఉంది, కానివ్వండి. అమ్మాయి, గ్రామ్ఫోన్ కి కీ అయిపోయినట్టుంది, కీ ఇచ్చి ఇంకో మ్యూజిక్ వేసుకోమ్మా. వస్తానమ్మా. ఏంటి బాయ్యా, ఎడ కూర్చున్నావా? కూతుడుతున్న పలకవేంది? ఏంటి మొగుడిని కుక్కను పిలిచినట్టు పిలుస్తావంటే? తెల్లారు లేచిన దగ్గర నుంచి వైద్యం చేతులే కదండి అలవాటు. మరి బొక్కు బాయ్యో, బొక్కు దమ్మా. ఊరు నాయను, కుక్కలా పిలుస్తుంది ఏంటన్న షాక్ లో గమనించలేదు. ఈ దిక్కుమాల భాష అంటే నా కాడికి వచ్చేవాళ్ళంతా నాటోళ్ళు. నాటు భాష మాట్లాడితే వచ్చేవాళ్ళకంతా అర్థం అవుతుందని చెప్పాడు ఈ గిలక. నాటు భాష మాట్లాడటం కాదు, నిన్ను నాటు మనిషి అనుకుంటే నా లెవెల్ పడిపోద్ది. నీకు లెవెల్ ఉంటేగా పడిపోవటానికి. బొక్కమ్మా బొక్క. గిలక, నేను నాటు భాష స్పష్టంగా మాట్లాడుతున్నానా? అంతా బాగానే మాట్లాడారు కానండి, ఇంకా అసలైన మసాలాలు తగిలించడం మర్చిపోయారండి. ఏంటవి? మరి సొప్పవే, ఇప్పుడు చూసుకో ఇడుతా. ఎడవనమ్మా, ఎడవండి, అప్పుడు కానీ చిక్కుండదు. పదండమ్మ ఎడుతురు కానీ ఇప్పుడు ఉంటది మాసా. ఏందిరా నా పెనమిటి కొడక, నీ జిమ్మడి పోను, నీ నోట్లో పులుసు పొయ్యా. అమ్మ అమ్మ, పవిత్రమైన భారతదేశంలో మొగుడిని అలా తిట్టడం పాపే. నాటు భాష ప్రాక్టీస్ చేయడం కోసం తిట్టానండి, ఏమీ అనుకోకండి. అమ్మ నా బూతులు తిట్టి ఏమీ అనుకోవద్దండి. ఏమీ అనుకోకుండా ఎట్టా ఉంటాను అనుకుంటాను. నా బుజ్జి మేక కదూ, నా బుల్లి పిల్లి కదూ. లోపలికి 2 తాయిలం పెడతాను. తాయి వద్దు, తోప వద్దు. మళ్ళీ ఇదేంటే? ఉన్నపోతూ గేదెలు లవ్ చేయడానికి ఇచ్చే ఎంకరేజ్మెంట్. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. కొడక, అసలే దాని పశువుల భాషతో వస్తూ జంతు కాపురం చేస్తుంటే కొత్తగా ఈ నాటు భాష నేర్పిస్తావా? ఏమండి, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకో. సీత, సీత, ఏమైంది సీత? తల్లి చేమ కొట్టిందండి. ఎక్కడ ఎక్కడ? పద, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. పద పద పద. సీత, ఏమిటి అలా అయిపోయావు? బాధగా ఉందా? అవును, తీయటి బాధగా ఉంది. ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదండుగా? రికార్డేగా, వేసుకో. చెప్పండి. రేపటి నుంచి మీరు తలకి నూనె రాసుకోకూడదు, అలాగే జుబ్బా పైజామాలు వేసుకోకూడదు, ఎప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి. సీత, పెళ్ళైనప్పటి నుంచి 100 సార్లు నువ్వు ఈ ప్రశ్న వేస్తూనే ఉన్నావు. నేను నీకు సమాధానం చెప్తూనే ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. తలకు నూనె రాసుకోకపోతే తలపోటు వస్తుంది. ఇక డ్రెస్ విషయానికి వస్తావా? పైజమ్మా జుబ్బా వేసుకుంటే ఫ్రీగా గాలివాటం ఉంటుంది. అంచేత దయచేసి నన్ను ఈ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టుకో. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఆస్పత్రి ఆస్పత్రి టైం నేను వస్తానే. మాయా,
వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కింద వాళ్ళే మ్యూజిక్ వేస్తున్నారు మీరు పెట్టరే వెదవ మాటలు నువ్వును. అవును మన ఇంట్లో గ్రామ్ ఫోన్ లేదా ఉంటే చెడిపోయిందేమో మీకు రికార్డులు అంటే ఇష్టం లేదా అత్తయ్య అబ్బో నేను వెళ్ళలేకపోతున్నాను బాబు. అసలు సిగ్గంటేంటో తెలియని ఇంత సిగ్గుపడిపోద్దేంటి? సీత ఏమిటి రాత్రి 3 సార్లు మ్యూజిక్ వేసినట్టున్నావు? పొండి అన్నట్టు మీ చెల్లెలి ప్రేమ ఇంటర్ పరీక్షలు రాసిందన్నావు కదా? అవునండి రిజల్ట్స్ వచ్చాయి. నిజంగానా ఒకసారి పేపర్ ఇవ్వండి అలాగే. ఏమండి ఏమండి నేను ఏమండి మా చెల్లెలు ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందండి. అయ్యో ఏమిటమ్మా రాత్రి పాటల ప్రోగ్రామ్ పగలు స్టార్ట్ టీవీ ప్రోగ్రామా చూసి భరించలేకపోతున్నాను బాబు. ఏమిటి సీత వచ్చేసిన పని? అలా పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నేనేం చేశానండి మా చెల్లెలు రిజల్ట్స్ చూసి సంతోషం పట్టలేకపోయాను. నాకే ఇంత సంతోషంగా ఉంటే మా చెల్లెలు ఇంకెంత సంతోషంగా ఉందో. నాన్నగారు నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. జై భవాని షహబాష్ కుమారి ఆనందం మహల్ ఆనందం. దివాన్జీ ఆజ్ఞ ప్రభు. మదీయ తృతీయ పుత్రిగా రత్నము పరీక్షలో ఉత్తీర్ణురాలైన ఈ శుభ సందర్భమున నక్కలగూడూరు పరగణాలోనున్న ప్రజలందరూ పండుగ చేసుకునవల్. వెంటనే భవానీ మాత ఆలయమున పూజలు జరిపింపుడు, పేదలకు సంతర్పణము చేయించుడు, ప్రతి గృహమునకు మా కానుకగా నూతన వస్త్రములను పంపుడు. ఇది మా ఆజ్ఞ. చిత్తం ప్రభు. మదీయ తృతీయ కుమార్తెలు గారు మాకు మహదానందముగానున్నది. మీకేమైనా బహుమానం ఇయ్యవలనని నా మనం మువ్విళ్ళూరుతున్నది. ఏమైనా కోరుకును. నాన్నగారు నేను పై చదువులు చదువుకుంటాను. అట్లే చదువుకును. కానీ మన ప్రాంతమున పై చదువుల కళాశాల లేదు కదా, ఎటులా? కరీంనగర్ లో సీతక్క వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటాను. మంచి ఆలోచన. దివాన్జీ ప్రభు. ఒక లేఖ వ్రాయం. చిత్తం. మదీయ ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సీతామహాలక్ష్మిని ఆశీర్వదించి వ్రాయు లేఖార్థములు. ఉభయ కుశలోపరి మీ చెల్లెలుంగారైన చిరంజీవి ప్రేమగారు పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైనారు. పై చదువులు చదువుటకిక్కడ కళాశాల లేదు కనుక ప్రేమని కరీము నగరమునకు పంపి పై చదువులు చదివించవలైనని నిశ్చయించినాము. ప్రేమని పూటకూళ్ల గృహమున ఉంచుటకు పూటకోళ్ల గృహమా? హాస్టల్ అని మా నాన్న భావం. ప్రేమని పూటకూళ్ల గృహంలో ఉంచుటకు సుతరాము ఇష్టము లేదు. అందువలన ప్రేమని మీ గృహంలో ఉంచిన మీకు గాని మీ భర్తలం గారికి గాని ఏమైనా అభ్యంతరమా? భర్తలో అంటున్నాడు. ఉన్నది నేను ఒక్కడేగా. అది గ్రాంధికం అండి. గ్రాంధికమా? మీ నాన్న గ్రాంధికంతో మనల్ని గారెలు తిన్నట్టు తినేస్తున్నాడు. వింటారా? చదువు చదువు చదువు. ప్రేమ చదువుకు పోషణకు అగు ఖర్చులన్నీ మేమే భరించదము. మీరిరువురు ఈ విషయమై చర్చలు చేసి మీ ఆంతరంగిక సమావేశ సారాంశమును మాకు తెలియపరచవలసినది. ఇట్లు మీ పితృదేవులు నక్కలగూడూరు నరేంద్ర భూపతి. ఏ రాయమంటారు మా నాన్నకి? కుదరదని రాయ్. అదేమిటండి? లేకపోతే ఏమిటి? మీ చెల్లి వచ్చి మన ఇంట్లో ఉంటానంటే నేను కాదంటానా? వెంటనే నేనే లెటర్ రాసి పిలిపిస్తాను. అలాగేనండి. అమ్మాయి సీత అదిగో మాట. ఇదిగో వస్తున్నానండి. ఏమిటండి? ఏముందమ్మా మా ఇంటికి 4 రోజులైంది బంధువులు వచ్చి. ప్రతిరోజు తింటాం నిద్రపోవటం తప్ప ఓ అచ్చటం ముచ్చటం లేదు నెల నుంచి మాకు. ఈ రోజు ఎందుకో కాస్త భ్రమగా అనిపిస్తే. మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏం లేదమ్మా మేము కూడా ఈ రోజు మ్యూజిక్ వేసుకోవాలనుకుంటున్నాం. మీ గ్రామం ఒకసారి ఇస్తే సరదాగా పాటలు వేసుకుని ఇచ్చేస్తాం. అలాగే తీసుకెళ్ళండి. అమ్మాయి ఏదో బ్రహ్మ చంపుకోలేక అడిగాను, ఏమనుకోద్దమ్మా. పదమ్మా. ఇదేంటి మెరుపులు మెరిపించేస్తాను? ఆంధ్రలో సోలో అందగానే కదా నా మీద అదేందా? ఇవాళ మనం కూడా రికార్డులు పెట్టుకుందాం. కింద పర్షన్ వాళ్ళ ఇంట్లో నుంచి గ్రామం తెచ్చాను రండి. ఆలస్యం ఎందుకు? పద. పిల్లలు పాటలు నేను పెడతాను, మీరందరూ బయటకు వెళ్ళి వినండి. నేను మావయ్య రూమ్ లో ఉండి వింటాం. మేము కూడా ఇక్కడే ఉండి వింటాం. అది కాదు నాన్న, మీరు పిల్లలు కదా, దగ్గరుండి వింటే చెవులు చిల్లులు పడతామ్మా. వెళ్ళండి 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 వెళ్ళండి. వెళ్ళండి. స్నానం చేయకుండా ఉండలేను. నా మొగుడు నన్ను మోసం చేసాడు. నన్ను నిలువునా ముంచేసాడు. రొమాన్స్ ఆడమంటే రికార్డ్ చేస్తున్నాడు. బతుకు బతికి రికార్డ్ డాన్స్ చేసేవాడిని చేసుకున్నానా? రికార్డింగ్ డాన్స్ అన్నైతే ఓల్ ఆంధ్రలో సోలో అందగానే. అత్తయ్య ఆ
రికార్డ్ అయిపోయింది, ఈ రికార్డ్ వే. మ్యూజిక్ లేదు గిజిక్ లేదు. మ్యూజిక్ వేస్తే మీ మావికి డాన్స్ చేయడం తప్ప ఇంకేమీ తెలీదు. ఈ మొక్కలకి దాక్కోండి. జై భవాని. బందిపూడి దొంగలు మన సెక్యూరిటీ గార్డ్ దగ్గర తుపాకీ కూడా లాగేసుకున్నారు. పట్టుటకు ఓపిక లేని నీకు ఆయుధం ఎందులకు రా అర్భకుడా. జై భవాని. హలో, పోలీస్ స్టేషన్ అండి? నేను కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ని. బందిపోటు దొంగలు మా బ్యాంకును దోచుకోవడానికి వచ్చారు, మీరు వెంటనే రావాలి. ఎక్కడ మరి అల్లుడు గారు ఎక్కడ? అంగరక్షకులారా, వారికై నలుదశలా గాలింపుడు. సార్, బందిపోటు సార్, నా చేతులు గల్లాకొని లోపల పరిగెత్తారు సార్. వాళ్ళ వెంట ఆడతకూడదు సార్. ఐసి వెళ్ళండి, అందరూ మీ పొజిషన్స్ తీసుకోండి. రాజావారు, వెలుపల ఏదో కలకలము జరుగుతున్నది. కలకలమన్న కలహములే, సందేహములే. నగరములు ప్రత్యక్ష నరకములిప్పుడు. కలహములే లేకున్నా నగరములకు శోభయే ఉండదు. బందిపోటు దొంగలకు హెచ్చరిక, మర్యాదగా ఆయుధాలు పారేసి లొంగిపోండి. లొంగిపోకుంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాం. వింటివా? బందిపోటు దొంగలట. బహుశా రక్షక భట నిలయమును దోచుకొనుటకే వచ్చి ఉండవచ్చును. మరి అల్లుడు గారు కనబడిన మనమును పోయి ఆ రక్షక భటులకు సహాయపడుతుంది కదా. ప్రభు, క్రైమ్ సినిమా చూసినట్టుంది కదూ. మన మాటలుగా వినిపించేట్టే క్రైమ్ సినిమా కాదు, ట్రాజడీ సినిమా అయిపోద్ది. అల్లుడు గారు, బావా బావా, ఏమిటి బావా ఇది? వారి భయము మనకు లేదు, బయటకు రండు. మీ గృహమునకు బాట తెలియక ఇటు వచ్చి తిమి. బందిపోటు దొంగలకి హెచ్చరిక, మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు. మనది గాంధీ పుట్టిన దేశం, హింస మహాపాపం. లొంగిపోండి. పదండి అల్లుడు గారు, ముందా బందిపోటు దొంగలను మంటు పెట్టి గృహమునకు ఎగుదాం. అవును, మీరు మరీ రెచ్చిపోకండి, వాళ్ళు మిమ్మల్ని బందిపోటు దొంగలు అనుకుంటున్నారు. ఏమి? నక్కలగూడూరు సంస్థానాధిపతి అయిన ఈ నరేంద్ర భూపతిని బందిపోటు అని అనుమానించుటయా ఈ ఆయుధమునికే బలి చేసేదా? రాజావారు, ఈ ఆయుధం మనది కాదు. ఇప్పుడు ఏది కర్తవ్యం? మామగారు, మీరు మరీ అంత ఆవేశపడకండి, బయట నేను చెప్తాను. రండు. బందిపోటు దొంగలకు పోలీసుల మనవి, మేము మిమ్మల్ని ఏమీ చేయం. అతను వదిలేయండి. బాయ్స్, డౌన్ ది గన్స్. ఆగండి ఆగండి. సార్ సార్ సార్, కంగారు పడకండి, కంగారు పడకండి. వీళ్ళందరూ బందిపోటు దొంగలు కారు. ఈయన మా మామగారు, నక్కలగూడూరు సంస్థానాధిపతి నరేంద్ర భూపతి గారు. ఈ అమ్మాయి మా మరదలు. హలో. వీరంతా మా పరివారం. అలాగా, అయితే మా ప్రమోషన్ ఛాన్స్ పోయింది. ధనాగార రక్షక, ఇదిగో నీ ఆయుధము. అసలు ఉదయము అల్లుడు గారు చెప్పునంత వరకు ఆ రక్షక భటులు మమ్మే బందిపోటు దొంగగారు కొనుతున్నారన్న విషయం మాకు తెలియదు. అదొక ప్రహసనము. ప్రస్తుతము అసలు విషయమునకు వత్తుము. రెండు రెండు. అల్లుడు గారు, మీరు మా ప్రేమను కడుంగడు జాగ్రత్తగా చూచుకొనవలేను. మా ప్రేమ కళాశాలకు వెళ్ళుటకు వచ్చుటకు సదుపాయముగా నుండునని ఒక చతుశ్చక్ర ఇంధన శకటమును కొని తెచ్చితిమి. ఏంటది? అబ్బా, కారు కొన్నానంటున్నారు నాన్న. దానికి వచ్చే కష్టం ఇది. సింపుల్ గా 2 ముక్కల్లో కారు అనొచ్చు కదా. అల్లుడు గారు, మామగారు, ఇవిగో చతుశ్చక్ర యంత్రము నడుపు తంత్రములు. ధన్యులు. మేము రేపు సూర్య భగవానుడు ఉదయించక ముందే నిష్క్రమించదాం. మామగారు,
ఈ వయసులో చీకట్లో కత్తి యుద్ధం చేస్తారా? అబ్బా, ఉదయాన్నే ఊరికి వెళ్తా ఉంటున్నారు నాన్న. ఓ కనిష్కరిస్తారంటారా? కనిష్కరించుట కాదు, అదే కాదు, అదే ఊరికి వెళ్తారంటారు. అంగరక్షకులారా, జనగరి జనారే జనక జనారే. ఆ శబ్దమునకు అర్థము? అదే అర్థమే లేదు. సౌండ్ బాగుందని వాడు వస్తాను. ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఏ విషయం గురించి సార్? చెప్తా. నీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు సార్. ఇల్లు ఆఫీస్ అంతే. లుక్ శ్రీరామ్, స్కిన్ టు స్కిన్ నో సిన్ అన్నారు శృంగార ప్రియులు. నీకు ప్రతిరోజు ఇల్లు ఆఫీసు, ఆఫీసు ఇల్లు. విసుగు పుట్టిందనుకో ఏం చేస్తావు? షికార్కి వెళ్తాను సార్. నో సిన్ కూడా. ఎప్పుడైనా సరదాగా షికారికి వెళ్ళడం లాంటిదే, ఏమీ తప్పులేదు. అవును, కళ్ళున్నప్పుడే అందాలను చూడగలం, ఎవరు ఉన్నప్పుడే అందాలను అనుభవించగలం. అదిగో ఆ పిల్లని చూడు, వాటం చూస్తే షికార్కి వచ్చినట్టుగా ఉంది. ఎలా పడేస్తానో చూడు. అయ్యో సార్, చెప్పు తీసుకొడుతున్నావు సార్. డోంట్ వరీ, నువ్వు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉండు. శ్రీరామ్, గో బ్యాక్. ఈ ఊరేనా? కొంచెం ఇటు జరగండి, డోర్ కొంచెం లూజు. మేడం, మీ పేరేంటి? ఎక్సలెంట్. మీరు నా కారులో కూర్చోవడం వల్ల నా కారుకే కొత్త అన్నం వచ్చింది. థ్యాంక్ యూ. మీరు గేర్లు మారుస్తుంటే నాకు టైమే తెలియట్లేదండి. ఇక్కడ ఆపుతారా? షూర్. ఎక్స్క్యూజ్, నాకు ఈ ఊరు కొత్త. రేపు మీతో సరదాగా షికారు వెళదామని ఉంది. ఎప్పుడెందుకో ఇప్పుడే వెళ్దాం. ఓకే శ్రీరామ్, కారు దిగి నువ్వు రిక్షాలో పోవయా. అయ్యో, అయ్యో, గొడుగంతా పాడు చేశారు. పర్లేదులే, కడుక్కుంటే పోతుందిలే. ప్రేమా, నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను రా. నేను రెడీ బావా, పద. ఏమండి, మీ బ్యాంక్ టైం వేరు, దాని కాలేజ్ టైం వేరు. అన్ని సార్లు ఎలా తిరుగుతారు? ఎవరినైనా డ్రైవర్ని చూడండి. డ్రైవరా? నో, ఈ రోజుల్లో డ్రైవర్ని అసలే నమ్మకూడదు. కాలేజీకి తీసుకెళ్తారని చెప్పి కారు తీసుకెళ్లి కాని పనులు చేస్తారు. ఆ విషయం మీ నాన్న తెలిస్తే నన్ను కాల్చి పారేస్తారు. అది నిజమే. అయితే మీరే తీసుకువెళ్ళండి. థ్యాంక్స్. రా ప్రేమా, టాటా, బాయ్. వస్తానక్క. శ్రీరామ్, మహర్జాతకం ఉంటేనే గాని ఇలాంటి మరదల పిల్ల దొరకదు. ప్రొసీడ్. అది ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాను. బావా, ఎవరితో మాట్లాడుతున్నావు? నీతోనే. ఏంటి మొదలు పెట్టడం అంటున్నావు? చెప్తా గానీ నువ్వు కొంచెం యువతలో జరుగు. ఏ? డోర్ లూజు.
కొత్త కార్ లూజ్గా ఎందుకుంటుంది బావా? సర్వీస్ చేసే వరకు అంతేనని చెప్పు. అది సర్వీస్ చేసేవరకు అంతే. ఐ సీ. జరిగింది. పక్కన నేనుంటే వెనకాలతో బావ మాట్లాడుతున్నా. అది నాకు కొంచెం మెడ వంకర. చకచకా గేర్లు మార్చు. ఓకే. ఏంటి ఓకే? నువ్వు కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావు అంటున్నాను. అరే ఏమిటవుతున్నావు? నువ్వు గేర్లు మరుస్తుంటే గిలిగింతలుగా ఉంది బాబా. నేటి గిలిగింతలే రేపటి కౌగిలింతలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అబ్బా ఎన్నిసార్లు గేర్లు మరుస్తావు బాబా? నవ్వుకోలేకపోతున్నాను. నువ్వు నవ్వుతూ ఉంటే నాకు బాగుంటుంది. సర్లే ముందు కాలేజీకి తీసుకెళ్ళి టైం అవుతుంది. వస్తాను బాబా. సాయంత్రం వస్తావు కదా? వస్తా. రావాలి కదా, రాకపోతే ఎలా? ఎవరే అమ్మాయి? చాలా బాగుంది కదా. అమ్మాయి బాగుంది కానీ పక్కనున్న జిడ్డు మొఖం గడు ఎవడే? డ్రైవర్ ఏమో. విన్నావా బావా, నువ్వు వెంటనే తలకు నూనె రాయడం మానేయాలి. ఈ పైజామా జుబ్బాలు వదిలేసి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటే ఎలా బావా? నువ్వు వెంటనే తలకి నూనె రాయడం మానేయాలి. ఈ పైజామా జుబ్బాలు వదిలేసి మోడర్న్ డ్రెస్సులు వేసుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటే ఎలా బావా? 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 మా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నాను, ఆయన మారరు. ఆయనకు అలా జడ్డీగా ఉండడమే ఇష్టమట. వెళ్ళి చూడక్క. మా వారు ఇంకా బ్యాంక్ నుంచి రాలేదండి, తర్వాత రండి. అక్క, బావక్క. అరే మీరా, ఇప్పుడు హీరో ఉన్నావు బావా. ఇన్నేళ్లుగా నేను మార్చలేని మీ బావని ఒకే మాటతో మార్చేస్తావు. చాలా థ్యాంక్స్. వస్తానక్క. వస్తాను బావా. ఎక్కడికి? టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తానండి. సరే అన్నాను. ప్రేమ 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 అదో నువ్వు టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని వీల్లేదు. ఏమండి? అక్కడంతా అల్లరి ముక్కు చేస్తారు, ప్రేమను అల్లరి చేస్తారు, మీ నాన్న షూట్ చేస్తారు. మీరు చెప్పేది నిజమే. అయితే టైప్ వద్దు, ఏమొద్దు. టైప్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళొద్దు అని చెప్పానే తప్ప టైప్ నేర్చుకోవద్దని లేదే. బ్యాంక్ నుంచి మా టైప్ మిషన్ తీసుకొస్తున్నాను, నేనే నేర్పిస్తున్నాను. చాలా థ్యాంక్స్ బాబా. పని చేయండి, ఏ గొడవ ఉండదు. ఉండదు. కూర్చో. చేతులు ఇలా పెట్టాలి. ఆహా, ఆహా, ఓహో. ఏంటి బాబా టైప్ నేర్పిస్తానని రుద్దుతున్నావు? ఇంత సున్నితమైన వేళ్ళు టైప్ చేయగలవా అని టెస్ట్ చేస్తున్నాను. అబ్బా నేర్పించు బాబా. ఓకే ఓకే. ఎల్ ఓ బి ఈ లవ్. బాబా బాబా కొట్టు. ఇంకేంటి కొట్టేది? అన్ని ఊడిపోయాయి. అయ్యో అయ్యో రే, అన్ని ఊడిపోయే. ఇవన్నీ ఎందుకురా? ఎప్పుడు రానోరు మా ఆసుపత్రికి వచ్చారు. ఓలందరలో సోల్ అందగానే చెప్తున్నాను, తీసుకోండి సార్. నువ్వా? ఈ ఓల్ పశువుల ఆసుపత్రికి సోలో అందగాడివి. మీ అమ్మగారు ఎక్కడా? పిల్లికి పెసలం చేయిస్తున్నారండి. అవును, ఆ కుక్కేంట్రా ఇందాకటి నుంచి నా వైపే గుర్రుగా చూస్తుందేంటి? ఆ పిల్లేటి దాన్నేనండి, వస్తుందండి. ఏంటి కుక్క ప్లేటా ఇది? నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కుక్క ప్లేట్ లో బిస్కెట్లు పెడతావు నాకు? అంతకంటే సౌకర్యాలు ఇక్కడ లేవండి, నన్ను ఏం చేయమంటారు? అయ్యో అయ్యో అయ్యో, నీ దేవత ఎట్ట
నీ బుద్ధి బురదలో పడిపోను. నా పెరివిటి కుక్క అనుకున్నావట. కుక్క ప్లేట్ల బిస్కెట్ అట్ట కుళ్ళుకుంటలో పిత్త పరకలు ఏరుకునే చావట. ఇంకా పీతలు ఓ లాంధ్రలో సోలందగానే పట్టుకునేట తిట్టడం బాగోలేదండి. బుద్ధి తక్కువ నీకు ఈనాడు భాష నేర్పాను. ఇక ఈనాడు భాష ఉంటావు నా వల్ల కత్తలు అమ్మో తల్లు కుదుర్చింది. బాయా ఇవాళ మనం తోలు బొమ్మలాటకి వెళ్దాం ఎట్రా? వెళ్దామే పిల్ల. ఈ దరిద్రుడి భాష నాకు వచ్చేసిందేటి? ఇదేంటి బావా కాలేజీకి తీసుకెళ్తాను ఇక్కడే తీసుకొచ్చావు? ఉయ్యాలు ఊగుతుంటే చూడాలని నాకు సరదాగా ఉంది. అదేం సరదా నీకు? అదేమిటో ఎవరైనా ఉయ్యాలు ఊగితే నాకు చమ్మగా ఉంటుంది. ఒగవా ఒగవా. ఓకే. అయ్యో బాబా బాబా అయ్యో బాబా బాబా ఇంకోసారి ఒక పాట బాబా. బాగాలేదు బావాలేదు. ఊగితే చమ్మగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత దిమ్ముగా ఉంటుంది అనుకోలేదు. ఇంకా దిమ్ము తగ్గలేదా? దిమ్ము తగ్గుతోంది, కిక్కెక్కుతోంది. కిక్కేంటి? అదే నీలాంటి అందమైన ఆడపిల్ల క్లోజ్ గా ఉంటే బాడీలో జరిగే జర్క్. నేను అంత అందంగా ఉంటానా బావా? అందంగా ఏమిటి, నిన్ను పెళ్లి చూపుల్లో చూడలేదు కానీ చూసుంటే నిన్నే లేపుపోయావండి. ఏంటి బావా మరి నువ్వు? ప్రేమ ప్రేమ ఇల్రా 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 ఇల్రా. నీ బరువు ఎంత? గుర్తులేదు బావా. నేను చెప్తాను. ఈ చేతులు అలా నీ కాళ్ళు నా కళ్ళ మీద పెట్టు. అర క్వింటాల్ బరువు ఉన్నావు అంటే 50 కేజీలు ఉన్నావు. భలే చెప్పవే. నేను ఎప్పుడు అంతే అలాగే చెప్తుంటాను. ఇప్పుడు నీకెలా ఉంది? చిన్నప్పుడు ఒకసారి మా ఊళ్ళో గేదె మీద ఎక్కాను. అచ్చ అలాగే ఉంది. బావా బాటా బావా. బాయ్యా బాయ్యా ఇవాళ మాకు సెలవు. ఏం చక్క ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట, మాపిటాలాట వరుస పెట్టి చూసేద్దామా? చూసేద్దాంలే పిల్ల. ఎంత వదిలించుకుందాం అనుకున్నా ఈ నాటు భాష నాకు అనుకుంటుంది. అమ్మగారు అమ్మగారు. ఎవరు? ఏమిటి గిరిక? పాములోడు వాడు పాముకు జబ్బు చేసిందని ఆసుపత్రికి పట్టుకొచ్చాడండి. అమ్మగారు లేదని చెప్పానండి. నా పాముకు మందిచ్చి నయం చేస్తారా లేకుంటే ఆసుపత్రిలో వదిలిసిపోనాడు ఒకటే గొడవ చేస్తున్నాడండి. ఆడ పట్టుకొచ్చినండి లోన పిలవమంటారా? పిలువు. అట్టాగేనండి. పాములబ్బే ఓ పాములబ్బే. సర్లే ఇంకా ఊదులాపి వాగుడు మొదలెట్టు. అయ్యగారు పైకి తాసిపోవండి లోపల అనుభవండి. సర్లే అతని పావుకి ఏమైందో చెప్పు. అయ్యి బాబోయ్ అయ్యి బాబాయ్ 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 చెబుతానండి. చెప్పబోతే ఎలాగండి? చెప్పడానికే కదండి వచ్చాను. నా పావండి ఇంత ముందు మూత తీయగానే బుస్సు మన 2 జాల పైకి లేసి ఆడేదండి. అట్లాంటిదండి ఇప్పుడు చేత్తో ఊపిరే సరే లాగట్లేదండి బాబు. బూరతో ఊనే సరే లాగట్లేదండి బాబు. మూత తీసి చూపించు. చూపించనండి. చూడండి బాబు. గిలక లోపలికెళ్ళి సైకో డ్రాప్స్ తీసుకురా. అట్టగండి. ఇదిగోండి. ఏది ఇప్పుడు ఊదు.
చూస్తారండి బాబు, నా పావేనండి బాబు, నా పావే ఏమిటి? బాబు. నీ పావు కనపడటం లేదా? కాటేసిందంటే కైలాసే రా లోపల బాబు. అయ్యో, ఉండండి బాబు, ఉండండి. నువ్వు తప్పమ్మా. అయ్యో, లేదు బాబు, నువ్వు తప్ప బాబు, నువ్వు ఇక్కడ బాగలేదు బాబాయ్, బాగలేదు బాబోయ్, నా పావు కనపడలేదు బాబోయ్. అయ్యో నువ్వేం కంగారు పడకయ్యా, అది ఎక్కడికి పోయాడుదా బుజ్జిముండా. అమ్మగారు చేతి చుక్కలు పడగానే హుషారొచ్చి లేచుంటది, ఆ హుషారుతో దారుకొని ఇక్కడే ఎక్కడో ఉండుంటది. నేను వెళ్తా కదా, ఉండమంటుంటే. అమ్మా నీకు దండం పెడతానమ్మా, నా పావు నీ ఇంట్లోనే దూరిందమ్మా, మీ ఇల్లంతా చూపించండమ్మా, నా పావునే పట్టుకుంటానమ్మా. పదండి తల్లి. అమ్మో పదండి బాబోయ్, నా పావు కనపట్టలేదు బాబోయ్, నా పావు కనపట్టలేదండి. ఇది బెడ్రూమ్, ఇది కిచెన్ రూమ్, ఇది హాలు, అది డ్రాయింగ్ రూమ్. ఇది ఏమన్నా మీ ఇల్లు కొనుక్కోడానికి వచ్చాను నేను. మీ ఇంట్లో ఎన్ని తూములు ఉన్నాయి చూపించండి బాబు, నా పావు నేను పట్టుకుంటా. అబ్బా, ఉండవయ్యా, మా ఇంటికి అనేక పువ్వులు ఉంటాయి. ఒక్కడు చూపిస్తున్నావు కదా, అదో తుమ్ము, ఇందులో లేదు, అదో కన్నం, ఇందులో కూడా లేదు, ఆ వెనకాల ఒక కన్నం. ఇక్కడ లేదు. ఎక్కడా లేదంటే ఏ పక్క మీద ఎక్కిందేమో. పావులు పక్కల మీదకి ఎక్కవండి, తూముల్లో దూరకండి. కాస్త నిదానంగా ఆలోచించి చెప్పండి. ఇంట్లో ఈ తూము కాక వేరే తూములు ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఇది నా ఇల్లయ్యా, నా ఇంటికి ఎన్ని తూములు ఉన్నాయో నాకు తెలీదా? తెలియదని కాదండి బాబు, పావు తూములో లేకపోతే బయట ఉండాలి గారు. అవునండి, బయట లేకపోతే తూములో ఉండాలండి. అవునమ్మ గారు. ఏమోనండి, నా పావు అయిపోయింది, అదే 10,000. ఏమండి, నా పావు కనపడినప్పుడు కబురు పెట్టండి, వచ్చి తీసుకెళ్తాను బాబు. కుక్క పిల్లటయ్యా, కట్టి పెట్టేసి కౌరు పెట్టడానికి. పావు ఎన్నాళ్ళైనా నువ్వు ఇక్కడే ఉండి పట్టుకొని తీసుకెళ్ళిపో. తప్పదంటారా? సర్లేండి, పావు బయటికి పోకుండా ఇంట్లో ఉన్న కన్నాలింటికి చెక్కలు కొట్టించండి. నువ్వు లోపలికి వెళ్ళి 2 కూల్ డ్రింక్ పడరా. ఏమండి, ఎంతసేపు మీరిద్దరేనా? నేను ఆడతానివ్వండి. రసపట్ల నడుం పట్ల మరదలను లైన్ లో పెడుతున్నప్పుడు అడ్డొస్తావా? చెప్తాను. ఏంటండి కొనుక్కుంటున్నారు? అదే ఏం లేదు, బంతాట బోర్ కొడుతుంది, ఇంకో ఆట ఏదైనా ఆడదావా అని ఆలోచిస్తున్నా. ఇంకేం ఆట ఆడదాం? కళ్ళకి గంటలు కట్టే ఆట. ఇప్పుడు నువ్వు దొంగవి. ఓకే. ఎస్. 1 2 3. అక్క, ఇక్కడ ఇక్కడ. ఏయ్, ఇక్కడ. అబ్బా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఎక్కడ దొరకండి అక్క, ఇక్కడ. 20 తీసుకుని ఆవిడతో అరగంట ఆడుకో, నోరు తెరవకు, లైట్ గా తెచ్చేరా. ఏమండి ఏమండి, దొరకండి. ఎక్కడికి బాబా? స్వర్గం దాకా చమ్మగా ఉంటుంది. కనిపిస్తావు, అతుకుపో. ఊపిరాటలేదు బాబా. నీ మడకాయ నా మడవంపులో పెట్టు. అదే ఇప్పుడు ఎలా ఉంది? చెవుడు కంపు కొడుతుంది బాబా. ఏమైపోయారండి? అయ్యో, ఏమైంది? ఎవరో ఒక దొంగ కదా నా చైన్ లాక్కుని పారిపోయాడండి. చైన్ లోకి పారిపోయాడా? అనవసరంగా 20 ఇచ్చానే. వాడికి 20 ఇవ్వడం ఏంటండి? అదే దొరికింటే 20 కోట్లు ఇచ్చేవాడి. ఈ రోజు మనం లేచిన టైం బాగాలేదు, గొలుసుపోతే పోయింది. పదండి, ఇంటికి బయలుదేరదాం. ఆట మధ్యలో అయిపోయింది, పూర్తి చేసేద్దాం. ఆట లేదు, పాట లేదు. పదండి. దొంగ వెధవులు, దొంగ వేషాలు. చి, చి. చెప్తావేంటి? అదే చైన్ పోతే ఇక్కడ కొనుక్కుందాం. ఒరేయ్, ఈ చొక్కా నాది. నా చొక్కా వేసుకున్న అక్కడ నీకు ఎవడిచ్చాడు? ఒకటిచ్చేదండి నా పావు నీ కనంలో ఉండగా దిక్కులేదు కానీ ఈ చొక్కా నా ఒంటి మీద కొద్ది తప్ప. ఏంటో నేను తీసి అడుగుతున్నాడు, నేను వెళ్ళిపోతానంటే. ఆగరా. ఇదిగా బాగా నీరసంగా ఉంది కానీ ఓ డబుల్ ట్యాంక్ కాఫీ పెట్టరా. ఏంటలా సీరియస్ గా చూస్తా ఉంటే నేను వెళ్ళిపోతానంటే. ఆగు, రత్నం. ఏ తూములు ఉన్నాయో తోడు కనపడలేదు. పాము అంటే పాము. పోయి కనపడరా. ఏంటి అలా చూస్తున్నావు? కుక్క. అయ్యి బాబాయ్, ఈ బాస్ ఏంటి మనూరేంటి ఇది? తొందరగా పట్టరా, డబుల్ ట్యాంక్ కాఫీ. అయ్యి బాబాయ్, నా పావు దొరికింది. నా పావు ఏది? ఎక్కడ? ఏంటమ్మగారు మీరు మాట్లాడేది?
ఈ గదికుంది ఈ చిన్న పువ్వు ఈ గుమ్మం చూడితే తూలాలు కూరాలి లేకపోతే గుమ్మంలో వచ్చిన వాళ్ళు అటు మాకు కనపడాలి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటండి దేని చూసి ఎవరుకుందేమో సత్రమయ్య బాబు ఈ కొంపలో ఉండలేక పదమయ్య బాబు బాబులేదు గీవలేదు దాదా మరి పావు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎలా వెళ్ళి ఉంటుంది అబ్బా, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ప్రతిసారి ఏదో కొత్త అందం కనిపిస్తుంది. నువ్వు చూడవి చాలా ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. అరే ఏమండి ఏమండి ఒకసారి రండి. అక్క పిలుస్తుంది బాబా, వెళ్ళు. గుళ్ళు ఏంటి? అదే పళ్ళు, ఇక్కడ మంచి మంచి దెబ్బ పళ్ళు దొరుకుతాయి అంటున్నాను. అవును, ఏమిటి పిలిచావు? అన్నీ తెచ్చుకున్నాం కానీ నీళ్లు తేవడం మర్చిపోయాను. అలా వెళ్ళి నీళ్లు పట్టండి. అమ్మో, అంత దూరం నావాలి కాదు. ఏంటి ఈ కాస్త దూరం వెళ్ళలేరా? నీకే నువ్వేనే అంటావు. రాత్రి రికార్డు 4 సార్లు వేశావు. అమ్మా, నీళ్లు తేనేందుకు పాపం బావని ఎందుకు అక్క కొడతావు? ఇలా ఇవ్వు, నేను తెస్తాను. నేను వస్తాను. అదేంటి ఇప్పుడేగా వెళ్ళనన్నారు? అన్నాను, కానీ ఇప్పుడు ప్రేమ కాల్చా నీళ్ళు పడిపోతే మీ బాబు వచ్చి కాల్చిపోయాడు. ఏం చేస్తావు? బాధ్యతలు అంటూ తీసుకున్నా తప్పునా? ప్రేమ వెళ్ళతో నేను వస్తాను. రౌడీ ముఖ ఇలా మాట్లాడుతున్నారు. అయ్యో అయ్యో, ఏం పడతా నీకు? వస్తాను, ఎవరితో ప్రేమ ప్లీజ్, వస్తాను. నేను వచ్చి కాపాడేస్తాను. ఉండు ఉండు ప్లీజ్, ఈ అవకాశం నాకు ప్లీజ్. అమ్మా, ఎంత అమ్మగా కాపాడాను. ఓహో, కంగారు పడు బాబా, నాకేం కాలేదు. కడుపు ఉప్పేసింది. కడుపు పేరేంటి? అదే పొట్ట ఉప్పేసింది. ఉండు, నీళ్ళన్నీ బయటికి పంపించేస్తాను. అబ్బా, ఏమిటి బాబా అయితే నన్ను వదిలు. ఏమిటి మీరు చేస్తున్న పని? నేను ఎదురుగా ఉండగానే నా చెల్లెలతో సరసా ఆడతారా? అమాయకురాలు చేసి దాన్ని వల్ల వేసుకోవడానికి ప్రయత్నిస్తారా? మరదలతో సరసం ఆడే హక్కు బావుకుంది. నా మరదలు నా ఇష్టం. నీ కళ్ళ ముందే నీ చెల్లెలతో సరసం ఆడతాను. చమ్మగా చూడు. ఏమండి, ఇదేమిటండి, మీకేమైనా పిచ్చెక్కిందా? ఎక్కింది, మద పిచ్చెక్కింది, మరదలు పిచ్చెక్కింది. నీ కళ్ళ ముందే నీ చెల్లెలు. ఎంత డేరింగ్ డాషింగ్ కల కన్నాను. ఏమిటి బాబా నవ్వుతున్నావు? అదే ప్రేమ, నేను ఒక బ్రహ్మాండమైన పగటి కలగన్నాను. నిజంగానా? అది అది నువ్వు నేను చెప్పినావు బాబా. నువ్వు నేను ఎలా ఉంది? చమ్మగా ఉందా బాబా? నీ కళలు శృతి మించుతున్నాయి. కొంచెం కళలకి కళ్ళాలు వేయటం మంచిది. వేయకపోతే పైత్యం ముదిరి పిచ్చెక్కుతుంది. ఇంతకాలం బాబా సరదాగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాను కానీ కావాలనే దురుద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడు అనుకోలేదు. ప్రేమ ఏంటలా ఉన్నావు? ప్రేమ నిన్నే. ఏంటలా ఉన్నావు? ఏం లేదక్క, కొంచెం తలనొప్పిగా ఉంది. కాస్త అమృతాంజనం రాసుకొని పడుకో. అలాగే. పడాల్సిన అవసరం లేదు. నేను బావని అమృతాంజనం రాస్తాను. పడుకో పడుకో. నీకెందుకు అవసరం? సమయం ఉంది. మరదలికి అమృతాంజనం రాసే హక్కు బావకుంది. పోనీ నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాను. నువ్వు రాసుకో, నువ్వు రాసుకో. వెళ్ళమంటుంటే ప్లీజ్ బాబా. ఒకసారి ఏంటి ప్రేమ అలా ఉన్నావు? ఏం లేదే, మా బావ ప్రవర్తన రోజు రోజుకి శృతి మించుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలు దాచకూడదు. దాస్తే తప్పు నీదవుతుంది. వెంటనే ఈ విషయం మీ అక్కకి చెప్పి, అలాగే మీ నాన్నగారికి కూడా ఒక లెటర్ రాయి. మమకారంతో చూసుకునవలసిన మరదలంగా
పరిణామం తెలిసి తట్టుకొనలేక మరి ద్వితీయ పుత్రిక సీతా మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుని అసూలను బాసినది. నీ వంటి నీచుడు భరతులని వరాదు. జై భవానీ. చెప్తే అక్క గుండె పగిలి చచ్చిపోతుంది. నాన్నగారు బావని చంపేస్తారు. పోనీ చదువు మానేసి మీ ఊరికి వెళ్ళిపోవే. లేకపోతే మీ పెద్ద బావ వాళ్ళ ఊళ్ళో ఉండి చదువుకో. ఐడియా. చిన్నబాబుకి ఎలా పాఠం చెప్పాలో, ఎవరి చేత చెప్పించాలో ఐడియా ఫ్లాష్ అయింది. వస్తాను. బాయ్ బాయ్. రాపాయవా చూడు, ఎంత పెద్ద గొట్టమా చూడు. దా ఎక్కువ. ముందు నువ్వు ఎక్కు బావా. మన ఇద్దరం ఎక్కితే సమ్మగా ఉంటుంది. తమాషా చేద్దామా? ఇద్దరం చెరో గొట్టం నుంచి జారామనుకో తిరిగి ఉండదు. అదే ఒకే గొట్టం నుంచి జారామనుకో చమ్మగా ఉంటుంది. అవునట అక్క చెప్పింది. అక్క చెప్పిందా? మీ అక్క నేను ఎప్పుడూ జారలేదే. అసలు ఇలాంటి విద్యలు మీ అక్కకి రావు. ఎందుకు రావు? నేను ఇక్కడ 3 నెలలుంటేనే నువ్వు నాకు ఇన్ని విద్యలు నేర్పించావే. సీతక్క పెదబాబు ఇంట్లో 3 ఏళ్లుంది. ఎన్ని విద్యలు నేర్చుకుందో పెదబాబు దగ్గర. 3 ఏళ్ళ సీత వాళ్ళ బావింట్లో 3 ఏళ్ళుందా? అవును రా బావా, ఇద్దరు ఒకే గొట్టం నుంచి జారదాం. వద్దు, నాకు జారిపోయింది ఉత్సాహం. టెలిగ్రామ్ సార్. ఎక్కడి నుంచండి టెలిగ్రామ్? చూస్తున్నా. ఏమండి ఏమైంది బావా? గుమ్మడికాయ గుండు మీద పడింది. గుమ్మడికాయ పడ్డం ఏమిటండి? పైనే ఉందిగా. పడలేదా? మరి అంత ఎఫెక్ట్ ఇచ్చిందేమిటి? టెలిగ్రామే అంత ఎఫెక్ట్ ఇచ్చిందేమో. ఇంతకీ ఎక్కడి నుంచి టెలిగ్రామ్? అరే, మా గోపాలం బాబు బర్మని చేస్తున్నాడు. ఎన్నాళ్ళైందో మా బావని చూసి. ఏమండి, మా బావని రిసీవ్ చేసుకోవడానికి నేను కూడా బస్ స్టాండ్కి వస్తానండి. అందరూ నువ్వెందుకు, నేను వెళ్ళొస్తాగా. రాకపోతే బాగుండదండి. మా అక్కకు జబ్బు చేసినప్పుడు నేను మా బావ ఇంట్లో చాలా కాలం ఉన్నాను. చాలా కాలం అంటావేమిటి? 3 ఏళ్ళు అని చెప్పు. నాకు మా బావంటే తెలుసు. రాబోతేవా రాబోతు రావు మరి రావాలి కదా, తప్పదు కదా, బావచ్చు కదా, రావు మరి అంతే. ఏమైంది దీనికి? బస్ ఇంకా రాలేదేమిటి? యాక్సిడెంట్ అయ్యింది. అవే మాటలండి, గుండెదడ మాటలు. అదిగో బస్ వచ్చేసింది. మరి ఎంత ఓవర్ సంతోషం ఎందుకు? 3 ఏళ్ళ అటాచ్మెంట్. బస్ ఆగింది. వర్మగడ దిగుతాడు. మీ బర్మ వచ్చినట్లేడు. పదాడదాం. అరే, అంత తొందర ఏమిటండి? అందరినీ దిగనివ్వండి. అదిగో బర్మ వచ్చేసాడు. బావా, హాయ్ సీతే. బావున్నావా బావా? ప్రేమి. Hi, హలో Baba. శ్రీరామ్, హౌ ఆర్ యు? ఇంతవరకు బాగానే ఉన్నాను. ఇక మీద తెలియదు. మీ ఇద్దరే వస్తారనుకున్నాను. మీ ఆయన కూడా తీసుకొచ్చి మంచి పని చేశాం. యు సీ మిస్టర్ శ్రీరామ్, ఇది కొంచెం తీసుకోవాలి. ఇది కూడా పట్టుకో. ప్రేమి హెల్ప్ మీ. మీరు మరీ గాంధీ మహాత్ముడు టైప్ లో నడిస్తే చూడడానికి బాగుండదేమో. అబ్బాయి ఏం లేదు, అసలే గుండె జబ్బు మనిషిని కదా. వీళ్ళ అక్క బతుకుంటే అక్కడే వైద్యం చేయించుకునేవాడిని. చేత ఎదురుగా ఉంటే వైద్యం లేకుండానే గుండె జబ్బు నయవద్దని ఇక్కడికి వచ్చాను. నువ్వు ఏమనుకోకపోతే ఈ కర్ర కూడా పట్టుకోవాలి. ఈ స్టిక్ కూడా మీరు మొయ్యలేని పరిస్థితిలో ఉన్నారా? అంతే కదా మరి. మీ చేసే సెలవు వల్ల మా అందరి బస్సులన్నీ ఆరోగ్యంగా ఉంటున్నాయి. మా మురికివాడు బాగు చేయడానికి డబ్బు కోసం తమరందరూ రికార్డు డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
అమ్మగారు రికార్డింగ్ డాన్స్ ఆడదాం అంటే నా మీద సిరుబురులు ఆడారు. ఇప్పుడు చూసారా మీకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో. మీరు ఇట్లా వారానికి ప్రోగ్రామ్ ఇచ్చారనుకోండి, మీరు పశువుల మంత్రం అయిపోవడం ఖాయం. ఇంకా ఆలస్యం దేనికి? డాన్స్ ఆడడం వల్ల నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? నిన్ను సీతను ఈ చేతులతో ఎత్తిపించాను. వరుసకి బావనైనా మీకు బాబాయ్ లాంటి వాడిని. నేను నిన్ను పిలిపించానని తెలిస్తే చిన్నబాబు కోపం వస్తుందేమో. మనం చెప్తే తెలిసేది. నీ చిన్నబావని ఓ ఆట ఆడిస్తాను. జీవితంలో మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటంటే లరా అలాగే. అడుగు మీ చిన్నబావ వస్తున్నాడు. పక్కెట్లో సీత ఉంది, వెళ్ళి పిలుచురా. సీతే సీతూ సీత సీత సీతే ఎక్కడా దొడ్లోనా? సీతూ సీతే సీతూ. నువ్వు మా ఆవిడ్ని మరీ అంత ముద్దుగా పిలవడం నాకు అస్సలు నచ్చలేదు. బోడి నీకు నచ్చితే అంత, నచ్చకపోతే అంత. నీ అలా పిలిస్తేనే నాకు చమ్మగా ఉంటుంది. సీతూ ఒరే కేతు, సీతూ చూడండి, సీత నా భార్య. మీరు అలా పిలవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. చూడు బ్రదర్, సీత నీ పెళ్ళం కాకముందే నాకు మరదలు. అంతేకాదు 3 ఏళ్లు మా ఇంట్లో ఉంది. మా మధ్య ఆ చనువు ఉందిలే. నా ఇష్టం వచ్చేట్టు పిలుస్తాను. సీతే. ఏంటి బావా? అదేమిటండి మీరు ఇంట్లోనే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళలేదా? అది ఎలా పెడతారు? మీ బర్మబాబుని కండల ఆసుపత్రికి, చిచి, గుండెల ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కదా. ఈ మాత్రం దాన్ని నువ్వు ఎందుకు తమ్ముడు? నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూడు, నేను ఈ పని చూస్తా. సీతను కారులో తీసుకెళ్తుందిలే. కారు మాత్రం వదిలేసిళ్ళు. సీత కొంచెం హార్లిక్స్ తీసురా. సరే బావా. చూడండి, గుండె జబ్బులో కారు నడపకూడదు. నేను నడపడం లేదు, సీత నడుపుతుంది. సీత కారు నడపడం అది వచ్చునే, నేను నేర్పుతూనే. మా ఇంట్లో 3 ఏళ్ళు ఉంది కదా, నేనే స్వయంగా గేర్లు మార్చడం దగ్గర నుంచి అన్ని నేర్పించాను. అంటే నువ్వు నాకు నేర్పించావే అలా అన్నమాట చిన్న బావా. నీకు ఆఫీస్ టైం అయింది, వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలాగండి? ఇవాళ ఆఫీసులో ఏదో ఇన్స్పెక్షన్ ఉందన్నారు. అది కాదు సీత, అలా అనగా కన్న జబ్బు, సారీ గుండె జబ్బు. ఒంటరిగా హాస్పిటల్కి ఎలా పంపిస్తాను చెప్పు? చేత నేనే తీసుకెళ్తాను. ఏమయ్యా, పెళ్లికి వెళుతూ ఎవరైనా పిల్లని చక్కని పెట్టుకెళ్తారా? వెళ్ళదు సార్, వెళ్ళకూడదు. చాలా బ్యాడు, పెద్ద అపశకనం కూడా. మరి నువ్వెందుకాయ మాతో? అంటే నన్ను పిల్లి అంటారా? అదే లేదు, పులి పులి పులి. పులి. ఒరే బర్మా, చిన్న బావా, ఇదే మంచి ఛాన్స్. మన ఇద్దరం వెళ్ళి ఉయ్యాలుగుదామా? ఏంటి బావా మరి ఈ బర్మా బాగుంటే తరిమేయాలి, లేకపోతే నాకు మనిషి అంత ఉండదు. ఓరి నాయనోయ్, ఓరి నాయనోయ్. అమ్మాయి సీత, అదేమిటి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు ఇంకా ఇదిగో వెళ్తున్నానండి. గ్రామ్ ఫోన్ కొంచెం రిపేర్ అయింది, బాగు చేస్తున్నాను. గ్రామఫోన్ పాట గురించి మీకు తెలుసా? తెలియపోవటం ఏంటి? రోజుకి 20-30 మ్యూజిక్ అయింది, నా నిద్ర పట్టదు. 20-30 పాటలా? అందుకే మీకు గుండె జబ్బు వచ్చి ఉంటుంది. ఆ మాత్రానికే గుడ్డి జబ్బు రావటం ఏంటండి? ఒక్కోసారి 50 సాంగ్స్ కూడా వేస్తాను. పాటలా? ఇదేంటి? సీత సీత, ఏంటి బావా? ఏమిటి అమ్మాయి పడిపోయింది? సక్కుబాయి గారు, సక్కుబాయి గారు, ఏం జరిగింది బావా? ఏం లేదు, రోజుకి 50 మ్యూజిక్ వేస్తానని చెప్పాను అంతే. అదేంటి నువ్వు నవ్వుతావేంటి? ఏం లేదు బావా. సక్కుబాయి గారు, సక్కుబాయి గారు. వాళ్ళ ఆయనలాగా సక్కువ అని పిలిస్తే లేస్తుందేమో. అదిగో చూసా లేచింది. రోజుకి 50 పాటలే? అమ్మో, 50 పాటలంటే మాటలా? నేను 50 సాంగ్స్ వేసానంటే ఆవిడ పడిపోవడం ఏమిటి? ఈవిడ నవ్వడం ఏమిటి? ఏంటలా ఉన్నారు? మీ బర్మా బావ ఎప్పుడు పోతాడు? ఏ మా బాగుండడం మీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే ఎందుకు ఇష్టం లేదో చెప్పండి, చెప్పండి. అదే ఊరికే అన్నాను అంతే. చూడలేడు తమ్ముడు, మా బావ పిలుస్తున్నాడు, ఎందుకో ఏమిటో. ఏం చేస్తున్నారు? నువ్వు నేను వెళ్ళి తెరుస్తాను. బర్మభూతం ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు, నాకు నిద్ర పట్టడం లేదు. చమ్మగా ప్యాకాడుకుందామా? నాకు నిద్ర వస్తోంది, రేపు ఉదయం ఆడుకుందాం. గుడ్ నైట్. తమ్ముడు, ఆయనకి నిద్ర వస్తుందట, నేను ఆడతానులే బావా. వెరీ గుడ్. నేను ఆడతాను. అదేమిటి బావా ఇప్పుడేగా? అప్పుడు వచ్చింది, ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పోయింది. పదండి, ప్యాక్ ఆడుకుందాం హ్యాపీగా జాలీగా. జాలీ బాయ్, కమాన్. ఇస్పెట్ రాజయ్ అందరికి ఏమాట ఇటు కడుతున్నావు?
ఇంత ఆట ఎలా వచ్చు నీకు? మా ఇంట్లో 3 ఏళ్ళు ఉంది కదా, నేనే నేర్పా. ఎక్కడో పిల్లి ప్రసవేదన పడుతున్నట్టుంది. ఛీ, కాదు, నేనే అలా మూలిగాను. ఎందుకు? చేస్తారు దాకా. సర్లే ముక్కే బావా. అలాగే. మీ పద్మబావ నీ కాలు తొక్కుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? నా కాలు తొక్కాడా? లేదే. తొక్కాడు, నేను చూశాను. నా కాలు కాదు. మరి నా కాలా? మీ ఆవిడ కాలు తొక్కుంటాడు. అనగారు అనగారు మూర్చపోయారా లేక టోటల్ గానే పోయారా? ఇంకా పోలేదయ్యా బాబు. ఏంటయ్యా అంత స్థుతులు అరిచావు? ఇంకాస్త గట్టిగా అరిచుంటే నా గుండె కాస్త ఆగిపోయి ఉండేది. ఈ మీదట ఎప్పుడు అలా అరకయ్య బాబు, నీ దండం పెడతాను. అవునండి, ఎందుకలా అరిచారు? అది ఏంటది? పెద్దబాబు గుండె జబ్బుందని తెలుసుగా, ఎందుకంత గట్టిగా అరిచావు? ఎందుకు అలా అరిచాడో నాకే తెలీదు. 2 రోజుల నుంచి మీ ప్రవర్తన అదోలా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో. ఇలాంటి జబ్బున్న వాళ్ళని పశువులు డాక్టర్ చూపిస్తే బెస్ట్. సీత, నా నిద్ర వస్తుంది, పోయి పడుకుంటా. అబ్బా, గుడ్ నైట్ అయ్యా. ఇంకెప్పుడు అలా ఓడర్ పెట్టకయ్యా. అయ్యారండి, కాంపౌండ్ గారండి, ఏంటయ్యా? సిక్కు వచ్చిందండి. తమ సలహా కోసం వచ్చానండి. ఏంటో చెప్పు. ఏం లేదండి, మా కుక్కకి ఒళ్ళు పెరుగుతుంది కానండి తోక పెరగడం లేదండి. బెత్తుడు సైజు పెరిగి గిరసబారిపోయిందండి. సింతే కదా. ఆ. తోక పెరగడానికి తొక్క మిక్క అని అమెరికా నుంచి ఈ రోజు కొత్త మంది వచ్చింది. అట్టాగా ఆ. ఆసుపత్రికి రమ్మంటారు ఏంటండి? హాస్పిటల్కి వస్తే అంటురోగాలు దొరుకుతాయి కానీ మందులు దొరకవు. ఓ 5 కొట్టు నేనే ఇక్కడ ఇస్తాను. కొందరు తీవయ్య మావిడ చూస్తే బాగుండదు. ఇందండి. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. ఆ. చూడు, నువ్వు నాకు లంచం ఇచ్చినట్టు గాని ఇక నేను ఈ మందులు ఇచ్చినట్టు గాని డాక్టర్ అమ్మ గారికి చెప్పావు అనుకో, ఆ. ఈ టాబ్లెట్ నీ చేత తినిపించి నీకే తోకొచ్చడి చేస్తాను. మరి సత్తే చూడు, చెప్పండి. ఈ మాత్రలో మెత్తగా నూరి ఆ. ఏంటోనైనా సరే కలిపి ఆ. నీ కుక్క చేత తినిపించు. తెల్లవారేసరికి ఇంత పొడి తోకొత్తది. నిజంగా పెరుగుతుందండి. శ్రీరామ్ సార్, అర్జెంట్ గా మన సబ్ స్టాఫ్ ని పిలిచి మన బ్యాంకులో ఎక్కడెక్కడ తూములు వెతికించు. అవును, మనకి చెక్కులతో పని కన్నాలతో పని అవుతుంది సార్. అలా అనుకో, ఎక్కడ తూములు ఉండదో అక్కడ పావులు ఉండను. పావు నేనండి, పావులు కాదు, పావులు పాలకాల్ని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మన ఇంట్లో తూము గురించి మాట్లాడదామని. ఈయనేంటి మీ భుజం మీద చేసాడు? వీడు మన బాగా కావాల్సిన మనుషులే. కావాల్సిన మనిషి అంటే అండి, మా ఇద్దరిది తూము సంబంధం అండి. తూము వాడదండి, పావు రాదండి. ఏమిటా, ఎందుకు ఎడుస్తున్నావు? ఏమైందయ్యా? నాకు పెళ్ళం ఉంది సార్, దానికి బాగున్నాడు సార్. ఉంటే పొద్దున్నే పాలకెళ్ళాను సార్. వెళ్ళేటప్పుడు పెళ్ళం ఇంట్లోనే ఉంది సార్. బయట గొల్లు కూడా పెట్టి వెళ్ళాను సార్. తిరిగి వచ్చేసరికి ఇంటి గొల్లు లేదు, ఇంట్లో పెళ్ళం లేదు సార్. దాని బావతో లేచిపోయింది సార్. భారే భారే బాబు. వాడి పెళ్ళం లేచిపోతే నీకెందుకు నవ్వొస్తుంది? ఏముందండి బాబు, ఆడిది నాది షేమ్ టు షేమ్ సీనేనండి. మీ ఆవిడ కూడా తన బావతో లేచిపోయిందా? కాదండి బాబు, మా మరదలు మా ఇంట్లో 3 ఏళ్ళు ఉందండి. 3 ఏళ్ళు. 3 ఏళ్ళ? అవునండి, 3 ఏళ్ళు. ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి మగోడికి 3 నిమిషాలు చాలండి. మా మరదలు మా ఇంట్లో 3 ఏళ్ళు ఉంది కదండి, దానికి ఫ్లూట్ ఊదటం, పావులు ఆడించడం వంక చెప్పి సరి చేశారండి. పెళ్లి అయిపోయింది అనుకోండి. కానండి బాబు, అబ్బా, అలా అరుస్తామంటే మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటే. కాదు సార్, కాదు. ఇంట్లో పెళ్ళం, ఇంటి గొల్లు లేనివాడు నేను చెప్తున్నాను సార్. శ్రీరామ్ గారు నా బాధ అర్థం చేసుకున్నారు కాబట్టి బాధపడుతున్నారు సార్. అనిపించిన వాడికే తెలుస్తుంది సార్ ఆ బాధ ఏమిటో. కరెక్ట్ గా చెప్పావయ్యా. అలా ఇచ్చి శివ శివ. అవును, ఈ వర్మాబాబు గారు ఇప్పుడెక్కడ సెటిల్ అయ్యాడు? వర్మాబాబు గారు బయట సెటిల్ అయ్యాడు. టెన్షన్ లేకుండా గడ్డం చేసుకోవచ్చు. చిన్నబాబా
అయిపోయి కర్మ వాడు వెళ్ళాడుకుంటే ఇంత తగులుకుందేమిటి బావా రాత్రి చీమ కుట్టింది చూడు. అక్కడ ఎందుకు కుట్టింది బెలవని రాసావా? అక్కడ కుడితే నాకు చూపిస్తావండి. దించు 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 దించు. ఏమిటి తప్పు? బావతో సరసమాడే హక్కు మరదలుకుందిగా బావా. అయ్యి బాబోయ్, ఆ బర్బా కూడా మా ఆవిడని పిలుస్తున్నాడు. అయ్యో వాళ్ళేదో ఫ్లాష్ బ్యాక్ మాట్లాడుకుంటున్నారు, మన ఇద్దరం కిచకిచలు ఆడుకుందాం. అక్కడ వెళ్ళబోతే రబ్బర్కి అయిపోతుంది. ఎందుకు నవ్వుకుంటారు? మేమంతే. ఇప్పుడే కాదు, సీత మా ఇంట్లో 3 ఏళ్ళు ఉంది కదా, అప్పుడు కూడా అంతే. అవును సీతు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఇంతవరకు పాట కాదు కదా, కనీసం కూలి రాగం కూడా ఏమేంటి? మా కుటుంబానికి సంగీతం అంటే అలర్జీ అండి. మా ఆవిడకి పాటలు గేట్లు రావు. ఎందుకు రావు? అక్క 3 ఏళ్ళు బర్మాబాబు ఇంట్లో ఉంటే ఏం చేసిందనుకున్నావు? ఏం చేసింది? నేను చెప్తాగా, వెళ్ళి హార్మోనియం పట్రా. మా ఇంట్లో హార్మోనియాలు డోలకులు ఉండవండి. ఎందుకు లేదు? అటక మీద ఉంది, తెస్తానుండండి. ఉందా? నాకు తెలియకుండా నా ఇంట్లో హార్మోనియం పెట్టుందా? నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నేను చమ్మగా హార్మోనియం వాయిస్తాను, నువ్వు కమ్మగా విను. ఓసారి ఇలా రండి. నిన్నే మీ ఆవిడ పిలుస్తుంది. మీరెవరండి నాకు చెప్పడానికి? నాకు ఇష్టం ఉంటే పెడతాను, లేకపోతే వెళ్ళనండి. సార్ నేను పెడతాను. అక్కర్లేదు, థ్యాంక్స్, నేనే పెడతాను. వండర్ఫుల్. ఈ దెబ్బతో చిన్నబాబుకి తుప్పొదిరిపోతుంది. ముందు ముందు ఇంకా ఇస్తా, బస్తాపిస్తా, మంచి నడకుండా తినిపిస్తా. నువ్వు పాట పాడడం కోసం నన్ను అటకెక్కించడం నాకేమీ నచ్చలేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముందండి? ముందు ఆ హార్మోనియం అందించండి. నేను అందించను. ఏమిటి సీతు ఇంత రేటు? అతను దించాడా, నేను వచ్చి దించనా? అక్కర్లేదు, నేనే దించుతాను. ఏమిటి సీత ఇంత పాత పడిపోయింది? అసలు ఇది పని చేస్తుందా? ఎందుకు పనిచేయదు బావా? ఏమనబ్బా, నాకు డౌటే. మీరు నా నోట్లో దుమ్ము కొట్టడం నాకేం బాలేదండి. దుమ్ము కొట్టడం కదయా, దుమ్ము దులపడం నాకు అలవాటు. ఇంకెందుకు ఆలస్యం? అక్క పాట ఎందుకు? ఆగదు. పండగ నాడు కూడా పాత మొగుడేనని ఇంతకాలం తర్వాత పాట పాడుకుంటూ ఇక్కడ ఎందుకు? ఎక్కడికి బయటికి వెళ్దాం. అలాగే. నువ్వు చమ్మగా గడ్డం చేసుకోవయ్యా సీత. చిన్న బావా, మన ఇద్దరం డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఉయ్యాలుగుదావా? ఊరేసుకున్నావా? తక్కువ ఏమిటండి? తల పగిలిపోతుంది. ఆ బీరోలో తల్లం పాత్ర పట్టరా. అలాగే. దుర్గా, బీరువాల తలనొప్పి మాత్రలు 2 తీసుకెళ్ళి మీ మావయ్యకి ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. అక్క అక్క, ఒక తమాషా చేద్దావా? ఏమిట్రా? పొద్దున మావయ్య కుక్కకి తోక పెరగడానికి ఆ మాత్రలు ఇచ్చాడు కదా, ఆ మాత్రలు మావయ్యకి ఇచ్చేద్దావా? పాపం మావయ్యకి తోకొస్తుందేవరా, అందుకే మాత్రలు ఇద్దాం. మావయ్య ఎప్పుడు నన్ను తోకలేని కోతంటాడు కదా, మావయ్యకి తోకొస్తే భలే ఉంటుందక్క. అలాగేరా, ఇదిగో తీసుకెళ్ళివు. నేనిస్తే డౌట్ వస్తుంది, అత్తయ్య తెప్పిస్తాను. ఇవిగో అత్తయ్య. అదెక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది. అమ్మా, ఇదిగో వేసుకోండి. ఇదిగో నేను పడుకోవాలి. రికార్డులని బెమలని నన్ను నిద్ర లేపుకో. అసలు ఒంట్లో బాగోలేదు. ఎంత పవర్ఫుల్ మాత్రలా ఉన్నాయే. తలనొప్పి దెబ్బకి ఎగిరిపోయింది. తక్కువ ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ కొట్టింది. ఏమిటండి? ఏమైంది? ఏమైంది? అయ్యో, ఏమైందో చెప్పండి. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. సక్కు జరగరాని ఘోరం జరిగిపోయింది. సక్కు ఘోరమా? ముందు ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పండి. ఎలా చెప్పమంటావే? నాకు నీకు నాకు నీకు తోక మొలిసింది. చూడి, తోక. చూడు. సీత, సీత. చిన్నబాబా, రాత్రి బర్మా బావకి ఏదో అర్జెంట్ పనిందని ఫోన్ వచ్చింది, ఊరికెళ్ళాడు. అవును, నిన్ను నిద్ర లేపడం ఎందుకని నీతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు బావా. అమ్మాయ్యా, పెద్ద టెన్షన్ వదిలింది. సీతను పిలువు. అక్క కూడా బావతో వెళ్ళింది బస్ స్టాండ్ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. బస్ స్టాండ్ వరకేనా? అవును ఏంటి బెడ్ ఎక్కుతున్నావు? బావా,
వీపు దురద పెడుతుంది, కాస్త హుక్కులు విప్పి గోకవా? ఏంటి? అవును బావా, మరదలి హుక్కులు బావకి హక్కులు. బావా, బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దనా? అక్కర్లేదు. చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చెల్లికాడు రత్నం. అబ్బా వస్తున్నానండి, పనులన్నీ చక్క పెట్టుకుని రావద్దు. బావా, ఎక్కడ ఎక్కడ? ఇక్కడే బావి టేబుల్ ఎక్కడ? ఇలా పాక్కుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడ పాకిందండి బాబు? ఎక్కడుందండి బాబు? అయ్యి బాబోయ్, అర్థమైంది. వంటగదిలో అమ్మగారికి కనపడింది, మనకు కనపడలేదు. అవును. బాత్రూమ్ లో అమ్మగారికి కనపడింది, మనకు కనపడలేదు. అవును. బెడ్రూమ్ లో అమ్మగారి కాళ్ళ దగ్గర ఉంది, మీకు కనపడింది. అవును. దీన్ని బట్టి ఇప్పుడు నాకు అర్థమైంది నా పాలు ఎక్కడుందో. ఎక్కడుంది? ఇలా రండి, ఇలా రండి చెప్తా. అది విషయం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. బయట పడుకోవడం చాలా మంచిది. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఆ తర్వాత నీ ఇష్టం. వాడేమిటి మీకేదో చెవులో రహస్యంగా చెప్తున్నాడు? అదా, అది చెప్తే గుండె అయితే వస్తాం. పాము దొరికిన తర్వాత చెప్తాలే. ఏమిటిలా వచ్చావు? మనిద్దరం ఫస్ట్ సినిమాకి వెళ్దామా? టికెట్లు కూడా తెచ్చాను. పక్క పక్కన కూర్చుని హాయిగా సినిమా చూద్దాం. పెళ్లి కాని మరదళ్ళు బావలతో సినిమాకు వెళ్ళకూడదని భేదాల్లో చెప్పాను. నేను రాను. బావా బావా ప్లీజ్ బావా. నేను రాను. నీకు అసలు సరసం తెలీదు. నీకన్నా ఆ బర్మా బావే నయ్యం. ఆ పరమాగాడికి మరదలతో ఎలా ఉండాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు. అయితే ఏంటి, రానంటావా? అవును, రాను. పాపం చేత ఒక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. అదే నీ భయం. ఒంటరిగా ఏం ఉండదు. బర్మా బావ వచ్చేసాడుగా. రావణాసుడు ఇంటికి వచ్చాడా? అయితే నేను అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి. ఎంత లోకగా ఉండదే మొక్క. ఏమిటండి వెతుకుతున్నారు? ఫైల్ కోసం. మొహంతా చెవట్లేమిటి? అదే టెన్షన్. ఫైల్ కోసం ఇంత టెన్షన్ పడాలా? ఆ ఫైల్ పోతే నా లైఫ్ అయిపోతుంది కదా. కావాలంటే నేను వెతుకుతాను, మీరు వెళ్ళి కూర్చోండి. అవును అవును, మీ బర్బాబాడి బావ ఇంకా ఊరి నుంచి రాలేదుగా? రాలేదా? రాలేదా? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. పెద్ద బావ వచ్చాడని చెప్పి ఏప్రిల్ ఫూల్ చేశానక్క. స్వామి, ఏడుకొండల స్వామి, ఈ ప్రపంచంలో ఏ బావకి మరదలు లేకుండా చూడండి స్వామి. ఏంటి బావ మరి నువ్వు? మరదలుంటేనే కదా బావలుండేది. కరెక్ట్. ఏ మరదలకి బావలు లేకుండా చూడండి స్వామి. అయ్యో, బావలుంటేనే కదండి మరదలుండేది. కరెక్ట్. అయితే బావలు మరదళ్ళు ఎవ్వరూ లేకుండా టోటల్ గా అందరినీ బ్యాన్ చేయండి స్వామి. చమ్మగా ఉంటుంది. తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు. అసలు ఏమైంది మీకు ఇవాళ? బావకేమైందో బావకే తెలీదక్క. కదా బావా? అవును, ఏదో అయింది, అవుతోంది, ఏదో అయ్యేస్తుంది. స్వామి, నన్ను ఈ చిత్ర విచిత్ర విపత్కర వికృత పరిస్థితి నుంచి సీత కలజోడతి అదలా నువ్వు సీత అంటే సీత కలజోడతి. థ్యాంక్స్. బయటపడేయండి స్వామి. జీవితము యౌవనం. ఏమండి? బాబాయ్ పావు. లోపలికి రండి, పడుకుందాం. పావు దొరికే వరకు నేను లోపల రాను. అది కాదండి. ఆటలేం పెట్టుకోకు, నా దగ్గర రాకు. వస్తే ఏమిటంట? వస్తే ఆ తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు. హలో. హలో శ్రీరామ్, నేను గోపాలాన్ని. ఓ అన్నగారా? అవును, సాక్షాత్తు నేనే తమ్ముడు. అదేమిటి, గుండె జబ్బు నయం చేసుకోవడానికి వచ్చి అప్పుడే వెళ్ళిపోయారు? కనీసం నెల రోజులు ఉంటారనుకున్నానే. కొంచెం అర్జెంట్ పని వెళ్ళానయ్యా. ఆ పనులదే ఉందండి, ఎప్పుడూ ఉంటాయి. ఆరోగ్యం ముఖ్యం కదా.
అసలు మీరు లేకుండా నాకు తోచట్లేదండి. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడో ఏంటయ్యా, వచ్చేసా. ఇప్పుడు మీ ఇంట్లోంచే మాట్లాడుతున్నా. హలో 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 హలో. సార్ సార్ నేను అర్జెంట్ ఇంటికి వెళ్ళాలి సార్. ఏంటంటే అంత అర్జెంటు? నిప్పుని పెట్రోల్ని ఒకే చోట్ల వదిలేసి వచ్చాను సార్. వెంటనే వెళ్ళి రెండింటిని దూరం దూరం చేయాలి సార్. అలాగా? నిప్పు పెట్రోల్ ఏకమైతే నీకు మిగిలేదు బూడిదే. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. సార్ అది నిజం సార్. సారా ఒకటి సత్యం ఒకటి కుసింది కాటుకుంటాయి సార్. నా పిల్లం పెట్రోల్ సార్, దాని బావగా నిప్పు సార్. ఇద్దరు ఏకమయ్యారు సార్. నాకు బూడిద మిగిలింది సార్. సీత, ఇంకా ఆలస్యం బయలుదేరండి. మళ్ళీ మీ ఆయన వచ్చేస్తాడు. వచ్చేస్తాడు కాదు, వచ్చేసాను బర్మ గారు. వెరీ గుడ్. మేము అలా డ్యామ్ చుట్టూ బయలుదేరుతున్నాం. ఇంటికి కాపురం ఉండి చమ్మగా. కుదరదు, నేను వచ్చేస్తాను. మళ్ళీ వెరీ గుడ్. ఇవన్నీ మోయడానికి ఎవరో ఒకరు కావాలి కదా, ఇవ్వండి. ఇదిగో బావా. మీ సామాన్ నేను మొయ్యాలి. నొప్పి కదా. మీ నొప్పితో నాకు బొప్పి కొడుతోంది బర్మ గారు. ఏంటి బావా మరీను ఆయన అలా ఏడిపిస్తావు? బావా మరదల మధ్య సరసాలని సహజమో, తోడోళ్ళ మధ్య కూడా అంతే. సర్లే బాయ్, మీ ఆవిడ చెప్పింది కనుక ప్రస్తుతం నేను ఏడిపించను. ఇప్పుడు నాకు చాలా సమ్మగా. సామాన్ ఇవ్వండి. పట్టుకో బావా. అది ఇవ్వండి. రండి. దొరికారు. వీళ్ళేది? బర్మా బావా మీ ఆవిడ నేను కళ్ళకంతరాట ఆడుకుంటున్నాం బావా. నా కళ్ళ ఖర్చు కట్టేసి వాళ్ళిద్దరూ ఎక్కడో దాక్కున్నారు. ఆడుకోవడంలో ద్రోహం ఏముంది? వాళ్ళు ఏదో పొదలో దాక్కుని ఉంటారు. చిన్న బావా ఇంతకన్నా లక్కీ ఛాన్స్ మనకి దొరకదు. ఒక ఇంగ్లీష్ కిస్ బావా. అతనే నా తల ముక్కలైపోతుంటాయి. వీళ్ళు ఎక్కడ ఎక్కడ వీళ్ళు? సీత 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 మీరా? నేను చూస్తుంటే సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిన సీన్లు రావణలా కనిపిస్తున్నావు. సీత ఎక్కడండి? తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మాట్లాడుతుంది. అమ్మయ్యా, ఏంటి ఐస్ క్రీమ్ ఎలా అయిపోయింది? ఇది నీట్ అయిపోయా, నీరు గారిపోయింది. ఏమిటి టాక్ ఒప్పుకుంటూ వచ్చారు? తోకున్నదే సర్లే, నాకు ఒంట్లో బాలేదు గాని రేపు పండగ ఇల్లంతా బూజు దులిపి శుభ్రం చెయ్యి. తోకము కూడా. అలాగే అలాగే. ఆఫ్టర్ ఆల్ కాంపౌండర్ గారు ఆసుపత్రికి రాకపోతే ఎందుకు రాలేదో కనుక్కోవడానికి నువ్వు స్వయంగా రావాలన్నమాట. అసలు ఆడు ఉన్నాడో లేడో వెళ్ళి చూసిరా. చూస్తాను, నాటు దెబ్బ కొట్టకు. గిలక గిలక. అమ్మో, ఏమిటయ్యా ఏమైంది? వాళ్ళ ఇంట్లో పిచ్చి చింపాంజీ ఉందే. చింపాంజీయా? అవును, దానికి ఇంత పెద్ద తోక కూడా ఉంది. చింపాంజీకి తోకుండదయ్యా. అయితే అదేదో విచిత్రమైన జంతువు నన్ను చూసి అరుస్తూ లోపల పరిగెత్తింది. అట్టాగా? ఆ. అదే వెళ్ళి చూసొద్దాం. ఆ, గిలక గిలక. దండలమ్మ దండలు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి కోక చుట్టుకున్నావు? కనపడుద్దని. ఏంటి? అదే మా ఇంట్లో దుప్పట్లని ల్యాండర్కి వెళ్ళాయి. సరిగా ఉంటేను మా ఆవిడ చీర కప్పుకున్నాను. అది సరేనయ్యా, మీ ఇంట్లో ఏదైనా తోకం జంతువుని పెంచుతున్నారా? తోకున్న జంతువా? అబ్బాయి అట్టడితే లేదే. అబద్ధం, నా ఓన్ ఐస్తో నేను చూశాను. మీరు దేన్ని చూసి ఏమనుకున్నారు? మా ఇంట్లో తోకగల జంతువులు అస్సలు లేవండి. ఏమండి, ఎందుకంటే అలా బుకాయిస్తారు? డాక్టర్ గారు, మా ఆయనకి ఇంత పొడుగు తోకొచ్చింది. తక్కువ పైగా సిగ్గు ఒకటి. ఏటి తోకొచ్చిందా? కొంప తీసి తోక అమ్మేక టాబ్లెట్స్ వేసుకున్నావా? అవును మేడం. ఏది చూడండి. అమ్మో, ఎంత పొడుగ్గా వచ్చిందో. కిరికిరిగా ఉంది మేడం. తెలియండి మేడం. డాక్టర్ గారు, చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఆయన తోకొచ్చిందటగా అని అంటుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఆపరేషన్ చేసి తోక తీసేయండి. నూనె ఆపరేషన్ చేస్తే ప్రాణానికి అపాయం. నష్టం లేదు. అయితే జీవితాంతం ఈ తోక ముగ్గురితో కాపురం చేయక తప్పదా? తప్పదు. గిలక, రేపటి నుంచి నువ్వు ఆసుపత్రికి రాకపోతే పీకేది నీ తోక కాదు, నీ ఉద్యోగం. గుర్తెట్టుకో. వస్తాను. అలాగే. ఏమండి,
పర్మాగాడు ఎప్పుడు పెడతాడో, నాకు ఈ టెన్షన్ ఎప్పుడు వదులుతుందో. బావా, చిన్న బావా, బాటా బావా, చిన్న చిన్న బావా, బావా. లవంగాలాట ఆడుకున్నాం బావా. లవంగాలాటేటి నీ మొహం? లవంగంతో బుగ్గల మీద గీసుకునే ఆట. లవంగాలాట ఆడుకున్నాం బావా. లవంగాలాటేటి నీ మొహం? లవంగంతో బుగ్గల మీద గీసుకునే ఆట. ఏమండి ఏమండి, అదేమిటండి మంచం కింద దూరారేమిటి? ఇదేంటి మంచం కింద? అదే పెరగలు వచ్చింది. పీడకలు వస్తే మంచం కింద దూరం ఎందుకండి? అదే మంచం కింద ఉన్నట్టు పెరగలు వచ్చింది. కలిసి చూసేసరికి మంచం కింద ఉన్నాడు. సర్లే వచ్చి పడుకోండి, మంచి నిద్ర పాడైపోయింది. అయ్యి బాబు, ఇది కల్లో కూడా వదలలేదురా బాబు. పావు పావు గురుగారు, పావు పావు కనిపించిందా? అయితే ఉండు. ఎక్కడా? ఆవిడ చీరలో. నేను ఎప్పుడో చెప్పా అది అక్కడే ఉంటుందని. పద. ఎక్కడా ఎక్కడా? అదిగో అక్కడ చీరలో బుస్ కొడుతుంది. అన్నన్నా, ఇక్కడున్నావా కన్నా? దా, నిన్నిప్పుడే పట్టేస్తా. అమ్మా, అమ్మయ్యా అమ్మయ్యా, నా పావునా దొరికిందండి. అయ్యగారు, అమ్మగారు చేయి మాత్రం చాలా గొప్పదండి. వస్తానండి. పెద్ద లాద్దమ్మోళ్ళ నా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇప్పో చేయి, ఇది పట్టుకో, ఉంచుకో. లేకపోతే ఏంటండి, బట్టలు కావాలా? అక్కడ తీసిపో. అమ్మగారు థ్యాంక్స్ చెప్పండి. పోతే పోయినా కానీ బట్టలు పాము పేరు వదిలిపోయింది. అమ్మయ్యా. ఏమండి ఏమండి, పాము దొరికిందంట కదా, పావులో వాడు చెప్పాడు. అవునే, అందుకే మంచం ఇప్పేస్తున్నాను. అవును, పాము దొరికాక ఆ రహస్యం చెప్తానన్నారు, ఏమిటది? ఆ పాము నీ మీద పగబట్టిందట. అమ్మో. ఆ రహస్యం నీకు చెప్తే గుండె చేస్తామని చెప్పలేదు. మరి మీరెందుకు నాకు దూర దూరంగా ఉన్నారు? నేను నీ పక్కనుంటే ఆ పాము బయటికి రాదట, అందుకే దూరంగా ఉన్నాను. ఆ? ఇప్పటికే 15 రోజులు అయిపోయింది, చాలాసేపు మాట్లాడుకోండి. పద పద పద. బ్రదరు, నువ్వు ఆ పక్కన ఎక్కడైనా కూర్చొని చేసుకోకూడదు, నాకు ఇక్కడ తమ్మగా ఉంటది. అది ఇక్కడ ఉంచే, ఇదిగో. నువ్వు గడ్డం చేసుకోకూడదయ్యా. అక్కడ గడ్డం చేసుకుంటుంటే ఆ మహానుభావుడు అతలు పొమ్మంటాడు. మీరేమో అసలు గడ్డమే చేసుకోకూడదు అంటారు. నా గడ్డం నా ఇష్టం, నేను చేసుకుంటానండి. చేసుకోకూడదయ్యా. అరే, నా గడ్డం నేను చేసుకుంటానంటే చేసుకోకూడదు అనడానికి మీరెవరండి? నీ రికార్డులు నువ్వు ఫలించింది. మీ ఆవిడ నెల తప్పింది. నిజంగానా? సంతోషపడాల్సింది నేను, మీరు కాదు. అలాగే పడు. భార్య నెల తప్పితే డెలివరీ అయ్యే వరకు భర్త గడ్డం చేసుకోకూడదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఐ సీ. అవును, నేను గడ్డం గీక్కోలేదంటే రీజన్ ఉంది. మరి మీరెందుకు మానేడు? నాకు రీజన్ ఉంది. ఏమిటా రీజను? అరే, రీజన్ అంటే అవుతారేంటండి? అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. అయ్యో బాబోయ్, చూస్తుంటే వీడి గుండె నొప్పి నాకు వచ్చేటుందిరా అన్న. ఆయన మంచి ఛాన్స్, అక్కనే పురిటికి పుట్టింటికి పంపాయి. అప్పుడు మన ఇద్దరు ఎంచక్క కట్టడా. ఇలా కూర్చుంటేనే నాకు చెమ్మగా ఉంది. కంగ్రాచులేషన్స్ బాబా. ఏమండి, ఏమిటండి మీ ఉద్దేశం? అసలు మీరు చేస్తున్న పనేంటి? ఏమిటి? నేనే చేశాను. ఏం చేయలేదు, అదే నా బాధ. అదే నా కాదా? నేను నెల తప్పానని తెలిసాక మొట్టమొదట మీరు నన్ను అభినందిస్తారనుకున్నాను, కానీ మా బావ అభినందించాడు. మీ బర్మబా అభినందించాడా? అభినందిస్తాడు. అభినందిస్తాడు. మరి అభినందిపోతాడా? ఏంటండి ఇలా అయిపోతున్నారు? అక్క, చిన్నబావకి తండ్రి కాబోతున్నానని తెలిసి పిచ్చి సంతోషం వేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కదా బావా? కాలేజీ అవుతుంది, అనబడుతుందా రా. ఏంటి ఆయన పదక్క, బాగా చేరుకోలేదు.
ఈ పళ్ళతో అటో ఇటో తేల్చేస్తాను. సీత సీత, ఏమిటండి? నేను ఆఫీస్కి వెళ్తాను. అలాగేనండి. బాయ్ బాయ్. ఆ బర్మాగాడు అసలు రంగేమిటో ఇవాళ తేల్చేస్తాను. ప్రేమ, నీ చిన్నబాబుకు బాగా పైత్యం ముదిరింది. అపరాధ పరిస్థితిలో దిగాడు. చిన్న నొక్కుదాం. నువ్వు బెడ్రూమ్ లో గొంతు మార్చి సీతలా మాట్లాడు. పీక్కోలేక పిసుక్కుంటాడు మనవడు. బావా, మన ఇద్దరం ఎప్పుడు సరసం ఆడుకుందాం అన్నా నా మొగుడు చెల్లో ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉంటూనే ఉన్నారు. నన్ను దగ్గరకు తీసుకొని నీలా ఐక్యం చేసుకో బావా. నీ పెళ్లికి ముందు 3 ఏళ్లు మన ఇద్దరి మధ్య రాంగు కనెక్షన్ ఉందని తెలిస్తే మీ ఆయన నిన్ను వదిలేస్తాడేమో సీత. తప్పకుండా వదిలేస్తాను. దొరికిపోయారు దొంగలు. ఏమో నువ్వా? మీరు ఇక్కడున్నారేమిటి? ఆఫీస్కి వెళ్ళలేదా? ఆఫీస్కి వెళ్ళలేదు, అటకెక్కాడు. అటకెక్కారా? అటక మీద మీకేం పని? అడు తిరుగుతారేమిటి? అడుగుతున్నది మిమ్మల్నే. అది అది నీకోసమే. నా కోసమా? అటక మీద నేనెందుకుంటాను? ఎందుకుంటావు? ఉండవు కదా, అందుకే దిగిపోయాను. నాకు ఆఫీస్ టైం అయింది, వస్తాను. నేనేంటి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు? అయ్యో, ఏమిటి తక్కువ ఏడుస్తున్నావు? ఏడోకేం చేయమంటారు? అంత నా కర్మ. లోకంలో ఎవరి మొగుడికి తోకలేదు. పోనీ ఏ జానడి తోక ఉందంటే సర్దుకుపోవచ్చు. మరి ఇంత పొడుగు తోక. నన్ను చేయమంటావు చెప్పు. నాకు మొదట చిరాగ్గానే ఉండేది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇదిగో, కరెంటు పోయినప్పుడు గాలి ఇసుకోవడానికి, లేపిన ఈగలను తోలుకోవడానికి ఈ తోక భలే ఉపయోగపడుతుంది. తోకుంటే మాత్రం ఏంటో ఓ ఆంధ్రాలో సోలో అందగాన్ని. ముఖం చూడు, అందగాడంట అందగాడు. మగతనం లేకపోయినా కాపురం చేయొచ్చు కానీ ఇంత పొడుగు తోక వేసుకున్న వాడితో కాపురం చేయడం నా వల్ల కాదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులు ఇస్తావా? నేను పొట్లకాయకి వస్తే మీరు ఎలా అరుస్తారు? గోసింది పొట్టకాయ కాదే, నా తోక. ఊరుకోండి, తోక తీగిన కోతులు అలా తింటారేమిటి? అత్తయ్య, ఇవాళ పొట్లకాయ కూరకు బదులు తోక్కూర చేసుకున్నావా? ఇది తీసుకెళ్లి వీధిలో పరేయండి. సీత, అది ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్ కా? ఇప్పుడా? అదే ఇయరింగ్ కదా, బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తాను. రేపు పొద్దున వస్తాను. అలాగే. టీలు అవి ఎక్కువ తాకండి. అలాగే. ఎవరు? మీరా?
నేనే. ఆఫీస్ లో నైట్ డ్యూటీ ఉంది వెళ్తున్నానని చెప్పి ఇక్కడ దాక్కున్నారేమిటి? మాట్లాడరే మిమ్మల్ని. దాక్కోవడం ఏంటి? నేను దాక్కుంటాను. నీకోసం వెతుకుతున్నాను. కాదు, మొన్న ఆటకెక్కినప్పుడు కూడా నా కోసమేనని చెప్పారు. చెప్పండి, మంచం కింద ఎందుకు దాక్కున్నారు? ఒకవేళ నీ మీద అనుమానమేమో. ఏమిటి? నిజమా? నా మీద మీకు అనుమానమా? అబ్బే అదేం లేదు, చెప్పాను కదా నీకోసమే అని. ఆగండి, పుట్టబోయే మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, మంచం కింద ఎందుకు దాక్కున్నారు? అది అది ఏమండి, మిమ్మల్ని కట్టుకున్న భర్తలా కాదండి, కన్న బిడ్డలా చూసుకున్నాను. అందుకు మీరిచ్చే బహుమానం ఇదా? అది కాదు సీత. మీరేం మాట్లాడకండి. మీరేమిటో మీ నిజ స్వరూపం ఏమిటో అర్థమైందండి. నేనేం తప్పు చేశానని అనుమానించారు, మీకేం తక్కువ చేశారని అనుమానించారు. సీత అని పేరు పెట్టుకున్నందుకు శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరికాడనుకుని మురిసిపోయాను. కానీ ఇలా అనుమానించబడి అవమానాలు పాలవుతారనుకోలేదండి. అనుకోలేదండి. సీత 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 ప్లీజ్ సీత. ఏమండి మీరేనా? సీత ఏమండి చెప్పండి. సీత సీత తలుపు సీత. తప్పు సీత సీత. సీతక్క కనపడలేదు బావా. ఏంటి? నేను నిద్ర లేచేసరికి వీధి తలుపులు తీసున్నాయి. సీతక్క కనిపించడం లేదు బావా. సీత 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 సీత. భర్త అనుమానించాడన్న అవమానంతో భార్య ఆత్మహత్య. సీత ఆత్మహత్య చేసుకుందా? సీత కాదయ్యా, సీత లాంటి ఎవరో ఒక అభాగ్యురాలు. అయితే బహుశా నవ్వు కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయిందేమో. లేదు బావా, నేను ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నాను. అక్కడికి రాలేదంట. ఓ మై గాడ్. హలో హలో, పోలీస్ స్టేషన్. ఊరుకోమ్మా, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు ఏం జరిగిందని? ఆడదానిగా పుట్టినందుకు ఏడుస్తున్నానండి. భర్త అనుమానించిన చావకుండా ఇంకా బ్రతికున్నందుకు ఏడుస్తున్నానండి. ఆత్మహత్య చేసుకోకుండా నన్ను ఎందుకు కాపాడారు? నన్ను చావనివ్వండి, నన్ను చచ్చిపోనివ్వండి ప్లీజ్. చూడమ్మా సీత, నిన్ను మీ ఆయన అనుమానించడానికి ఓ రకంగా నేను ప్రేమ కూడా కారణం. అసలు ఏం జరిగిందండి? అమ్మా, శ్రీరామచంద్రుడు అనుకున్నాను. ఎంత పని చేస్తాడు అనుకోలేదు. అదే తమర చలవే. చూడమ్మా, నువ్వేదో మాస్ భాష ప్రాక్టీస్ చేశాను. ఈ రాత్రంతా ఏమైనా ప్రయోగించు. అమ్మో, అంత పెద్ద శిక్ష? అదే మీకు తగిన శిక్ష. సీత, బండరాయి అయినా చెక్కితే భగవంతుడు అవుతాడమ్మా. తప్పుదారి బట్టిన నీ భర్తను బుద్ధిమంతుడిగా చేసి నీకు అప్పజెప్పే బాధ్యత నాది. కనిపించడం లేదా? కనిపించకుండా చేశావా? వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. నీ భార్య శీలాన్ని అనుమానించావు. ఆ అనుమానంతోనే నీ భార్యను చంపేసి ఎక్కడో పాతేసి కనపడడం లేదని నాటకం ఆడుతున్నావు. నో, అబద్ధం. తమ్ముడు, ఎంత పని చేసావు తమ్ముడు. సీత సీత, నీకప్పుడే నూరేళ్ళు నిండాయి సీత. సీత సీత సీతు, స్టాప్ దట్ నాన్సెన్స్. స్టాప్ ఇట్. ఇన్స్పెక్టర్ గారు, నా మాట నమ్మండి. సీతను నేను చంపలేదు. జై భవాని. ఎక్కడ ఎక్కడ అంత అపరద్రోహి కారు? ఇక్కడ చెప్పండి అల్లుడు వెధవలం గారు. మదీయ ద్వితీయ పుత్రిక సీతామహాలక్ష్మి ఎక్కడ? మిమ్మే అడుగుతున్నది. నీ నోట మాట రాకుండా నేను మీట నొక్కెదను, తమరు ధ్వజెదరు. మామగారికి ఆవేశం యొక్క మీట నొక్కితే గుడుకుమంటావు. చెప్పే బ్రదర్. మామగారు, సీత ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో నిజంగా నాకు తెలియదు. ఆల్ రైట్, నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. 48 గంటలలోగా నీ భార్యను హాజరుపరచాలి. ఒకవేళ నా కాని అరెస్ట్ చేస్తా. ఆ తర్వాత ఉరికంబం ఉరికంబం అనవసరము.
మేమే వీడిని కాల్చాము. జై భవానీ. నాకేం అభ్యంతరం లేదు. పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోవడానికి కేసు రాసుకుంటాను. వింటిని కదా, మీ దరిద్రపు మహంగారిని చూస్తున్న కొద్దీ మాకు కంపరమై కోరుతున్నది. గడువు లోపల మదీయ పుత్రిని దొట్టుకొని మా సమక్షమునకు రండు. దొడ్డు సీత, సీత, సీత. ఓ నువ్వా శ్రీరామ్? రారా కూర్చో. మీ ఆవిడ కనిపించిందా? లేదు సార్, 2 రోజులుగా వెతుకుతున్నాను. ఓ. ఎక్కడ కనిపించట్లేదు. కట్టుకున్న భర్తే భార్య శీలాన్ని శంకిస్తే ఏ ఆడది భరించలేదయ్యా. ఎందుకైనా మంచిది నూతులు గోతులు అన్ని వెతికిరా. నో, అలా జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే నేను క్షణం కూడా బతకలేదు. ఆ సంగతి ఏమో కానీ నిద్రాహారాలు లేక నువ్వు ఇప్పుడే చచ్చేట్టున్నావు. ఏంటి మీ ఆయనకేనా? అవును బాబా, పాప ఆయన నా మీద దిగులతో 2 రోజుల నుంచి ఏమీ తినలేదట. ఇక్కడేనమ్మా మీ ఆడవాళ్ళు పడిపోయేది. భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తారు. భర్తకి చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా విలవిల్లాడిపోతారు. నువ్వు ఇప్పుడు బ్రతికున్నావో తెలిస్తే ఈ నాటకం అంతా రసాభాస అవుతుంది. నువ్వు ఎప్పుడు అతను ఎదుటపడాలో నేను చెప్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. అల్లుడు విధవలం గారు, మీకిచ్చిన 48 గంటల గడువులో ఇంకా 3 నిమిషములు మాత్రమే మిగిలి ఉన్నవి. ఎక్కడ మదీయ పుత్రిక ఎక్కడ? పెద్దలుడు గారు, తమరు వెంటనే పురపాలక సంఘము వారితో దూరవాణిలో మాట్లాడి ఒక శవవాహనం ఏర్పాటు చేయుడు. అలాగే. అక్కడ బావగారు, ఇంకొంచెం టైం ఇవ్వండి. సీత ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. నీ టైం బాగాలేనప్పుడు ఎంత టైం ఇచ్చినా వేస్ట్ బ్రదర్. ఇంకొక నిమిషము మాత్రమే వ్యవధి ఉన్నది. సీత, సీత, ఎక్కడున్నావు సీత? వీళ్ళందరూ నన్ను నిజంగానే చంపేస్తారు సీత. అదిగో సీత, సీత, నేను చంపేశాను అనుకుని వీళ్ళందరూ నన్ను చంపుతారు సీత. మామయ్య గారు, ఇదిగో సీత. ఎస్ఐ గారు, ఇదిగో సీత. ఎస్ఐ గారు, మా చేతి వచ్చింది. ఇక మీతో పని లేదు, మీరు వెళ్ళండి. ఓకే. అమ్మయ్య, కథ సుఖాంతమైంది. లోపల కడదాం రా సీత. మనిషిగా మిమ్మల్ని కాపాడాలని వచ్చానే కానీ భారీగా మీతో కలిసి కాపురం చేయడానికి రాలేదు. అయినా ఒకసారి అనుమానించాక మీతో ఎలా కాపురం చేస్తాననుకున్నారు? దేవతలను నిన్ను అనుమానించడం పొరపాటే సీత. కానీ మనసు అవాచ కర్మన చెప్తున్నాను. నీ మీద నాకు ఇప్పుడు ఎలాంటి అనుమానం లేదు సీత. కానీ నేను మిమ్మల్ని అనుమానిస్తున్నాను. సీత, నా సొంత చెల్లెల్నే వల్ల వేసుకోవాలని ప్రయత్నించిన మీరు బయట ఇలాంటి పనులు ఎన్ని చేస్తున్నారు? నీ మీద ఒట్టు సీత, నేను అలాంటి వాడిని కాదు. నా మాట నమ్ము. నమ్ముతాను. మీ పవిత్రతను మీరు నిరూపించుకుంటే నమ్ముతాను. ఎలా నిరూపించను? భార్యాభర్తల మధ్య నమ్మకం ఉండాలి. నేను పవిత్రంగా ఉన్నానని సాక్ష్యాలు రుజువులు తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? మీ ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ విన్నాక నాకు ఐడియా వచ్చింది. శ్రీరామ్, నువ్వు పవిత్రుడు నిరూపించుకోవడానికి ఓ మార్గం ఉంది. అదేమిటి చెప్పండి. ఎంత కష్టమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు, వెరీ సింపుల్. సీతమ్మ వారి టైప్ లో నిరూపించుకోవచ్చు. అంటే ఏమున్నది? రామాయణమునందు సీతాదేవి అగ్నిగుండమున దూకి తాను శీలవతినని నిరూపించుకున్నట్లే. అమ్మో, అగ్నిగుండంలోనా? నన్ను వదలండ్రా. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అగ్నిగుండం చూస్తేనే కింద నుంచి పైదాకా వణుకు పుడుతోంది. నన్ను వదలండ్రా. ఓరి దేవుడా, ఎందుకు పోయేది? బాబా, ఇలా దూకడం సినిమాల్లో తప్ప నిజంగా నేను చూడలేదు బాబా. బాబా ప్లీజ్ ఒక్కసారి దూకి చూపించు బాబా. పడగడు. ఒక్కసారి అగ్నిగుండం చూస్తే రెండోసారి చూడడానికి కూడా ఉన్నది. అల్లుడు గారు, మీరేమీ భయపడవలదు. మీరు శీలవంతులైన చో బ్రతికెదరు, కాని చో చచ్చెదరు. నిశ్చింతగా దుముకుడు. దూకపోతే నువ్వు శీలవంతుడు కావని, అందుకే దూకం లేదని మామగారు కాల్చి పడేస్తారు. నువ్వు దూకు బ్రదర్. ఇది ఎక్కడ పెట్టిందిరా బాబు? ఇటు దూకపోయినా తావే, అటు దూకినా తావే. నేను మీ బ్యాంక్ స్టాఫ్ ని. నా మానానికి ప్రాణానికి హాని కలగకుండా కాపాడటం మీ బాధ్యత. నేను చచ్చిపోతే మీ బ్యాంక్ నష్టం వస్తుంది, పైగా బ్యాంక్ నేమ్ కూడా. ఏం పర్వాలేదు శ్రీరామ్,
నువ్వు అగ్నిగుండంలో దూకిన తర్వాత నువ్వు చచ్చినా బ్రతికినా సరే నీ పేరు ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. దాని ద్వారా మన బ్యాంక్ ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. దూకే తీసుకెళ్ళగా. నాకు అర్థమైంది నీ కష్టం. దూకితే వస్తుంది నీకు నష్టం. దూకమని చెప్పడం మీ మామగారి ఇష్టం. ఈ ఛాన్స్ దొరకటం నీ అదృష్టం. నువ్వెవడో బాబు పక్కనే వస్తుంటే ప్రాస్తో పక్కన కొడుతున్నావు. ప్రాసమనేను నేను ఇన్సూరెన్స్ ఏజెంటుని. విన్నాను నీ భార్య సెంటిమెంటుని. అందుకే ఇలా చూపిస్తున్నాను నా టాలెంట్ని. వాపకపోతే నీ ప్రాస మోత, నాకు పుట్టుకొస్తుంది రోత. చెప్పుకోలేని చెట్లు నీకు పెడతాను పెద్ద వాత. నువ్వు ఇంకో మాట ఎత్తే తెగుతున్నా చెప్పు. నీ ప్రాణాలు తీస్తారా? నా పెళ్ళ సార్, నా బాధ పళ్ళకి పుట్టింటికి వెళ్తే లేచిపోయిందని అపార్థం చేసుకున్నాను సార్. అందుకే సార్ నేను అగ్నిగుండంలో దూకుతాను సార్, దూకుతాను. అవును సార్. సార్ ముందు మీరు దూకండి సార్, మీరు బతికితే నేను దూకుతాను సార్. చెప్పు తీసుకొడతారు రే. రే అమ్మ డాక్టర్, పశు డాక్టర్ మీరనే చెప్పండి. వీళ్ళంతా నన్ను. అబ్బా ఊరుకోవయ్యా. ఈ తెల్లచీర కోసం ఊరంతా తిరిగి తిరిగి నా కాళ్ళు పడిపోయాయి. తెల్లచీర ఎందుకు? నువ్వు అగ్నిగుండంలో దూకి చేస్తే మీ ఆవిడ్ని పాపం. సీత నువ్వేం చెప్పు సీత. వాళ్ళు నన్ను నిజంగానే అగ్నిగుండంలో తోయడానికి చూస్తారు సీత. నువ్వైనా ఈ ఘాతగా లాపు సీత. ఎందుకు చెప్పాలి? ఆనాడు శ్రీరామచంద్రుడు సీతకు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు పొక్కళ్ళైనా వద్దని వారించారా? అది వేరు. శ్రీరాముడికి సీత మీద అనుమానం లేదు సీత. అది లోకం కోసం. నాకు కూడా మీ మీద అనుమానం లేదు, కానీ లోకం కోసం. సీత ఇది అన్యాయం సీత. అవును, భర్త భార్యకి శీల పరీక్ష పెడితే న్యాయం, భార్య భర్తకి శీల పరీక్ష పెడితే అన్యాయం. భర్త శీలాన్ని పరీక్షకు పెట్టే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. మరో సీతగా చరిత్రలో నిలిచిపోయే ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటానండి? అంటే పేరు కోసం భర్తను చంపుకోవడానికి కూడా సిద్ధపడతావా? మీ రాముడు చేసిన పని కూడా అదే కదండి. నన్ను అగ్నిగుండంలో దూకి చావమంటావా? అగ్నిగుండంలో దూకమని అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం లేదు. మీరు పవిత్రుని నిరూపించుకోండి చాలు. దట్స్ ఆల్. నన్ను ఎలా నిరూపించుకోమంటావు? ఇక నువ్వు గుండంలో దూకడం తప్ప వేరే మార్గం లేదు. అసలు ఇదంతా నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. పరాయి ఆడపిల్ల మన ఇంట్లో ఉందనుకో, వాళ్ళని రక్షించే బాధ్యత మంది. అలాంటిది మనమే వాళ్ళని భక్షించాలని చూసావనుకో, ఇదిగో ఇలాగే ఏడుస్తుంది. నీ మరదలు నువ్వు తప్పు దృష్టితో చూసావు కాబట్టే నీ భార్యను నువ్వు అనుమానించు. ఇంకా ఆపండి బాబోయ్, నేను చేసిన తప్ప ఎదుగో లెంపలు కూడా వేసుకుంటాను. నేను హెల్ప్ చేయనా? థ్యాంక్స్. జై భవాని. తమరు వచ్చి వేధవలంగారు అనుకున్నాము గాని ఇంత నీచులంగారా? అంగరక్షకులారా, ఇంకొక క్షణం ఆలస్యం చేయక అగ్నిగుండమున వేయుడు. జై భవాని. జై భవాని. ఆగండి ఆగండి, దించండి దించండి. తప్పండి. ఏమైనది? గుండె అయితే చచ్చిపోయినట్టుంది. చూడు అతను. అమ్మో పోయాడు, చచ్చిపోయాడు. ఏమండి? ఏమండి? శ్రీరామ్, కొత్త విధి ఏమి ఈ కాల వైపరీత్యం. అల్లుడుంగారు అసువులను బాసినారు. మీ అల్లుడు గారు గుండె ఆగి పడి ఉండే, ఆయన గారు ఇన్సూరెన్స్ డబ్బు నా దగ్గరే ఉండే. అల్లుడుంగారు పోయిన దుఃఖంలోనే ఉంటే ఆసుకవిత్వం చెబుతావురా సిద్ధాంతం. ఆగండి మామగారు, అతని కొడితే మనకి ఇన్సూరెన్స్ డబ్బు రాకుండా ఫిట్టింగ్ పెడతాడు. అసలు ఈ అగ్నిగుండము సలహా ఇచ్చినది తమరే కదూ? అవును మామగారు. అంగరక్షకులారా, ఈ నీచుని అగ్నిగుండమున పడవేయుడు. మంచికి పోతే మక్కలు కొట్టారని ఇదెక్కడ గొడవండి బాబు. మామగారు, శ్రీరాము బుద్ధిరావుని అగ్నిగుండ నాటకం పెట్టించాను. అంతేగా అతని గుండె ఇంత వీకని నాకేం తెలుసు? బర్మా వెళితే బలపాల ఒకరు బతకొచ్చు. నన్ను విడిచిపెట్టమని చెప్పండి. మేము చెప్పలేం. ఎత్తుడు. జై భవాని. అరండి. శ్రీరామ్, నేను చావలేదు, చచ్చిపోయింది పాత శ్రీరామ్. ఇప్పుడు నేను స్వచ్ఛమైన శ్రీరాముని, పవిత్రమైన శ్రీరాముని. రక్షించావయ్యా బాబు, లేకపోతే అనవసరంగా నన్ను అగ్నిగుండంలో దోసేవాళ్ళు వీళ్ళు. ఏమండి, మీరు నన్ను అనుమానించారన్న కోపంతో బావ ఈ నాటకం ఆడతానంటే ఒప్పుకున్నాను. నన్ను క్షమించండి. సరస ఆడుకున్నా చిన్న బావా. అదే వద్దనే, ఇప్పటికైనా గందరగోళం చాలు. అగ్నిగుండం ఇంకా మండుతూనే ఉంది. ఏంటి బావ మరీను? మదీయ మామలం గారు, ఇక మీదట మన ప్రేమను పూటకు వాళ్ళ గృహం నుంచిన మంచిదేమో. మంచి యోచన. ఆయన చేసిన తప్ప ఆయన తెలుసుకున్న తర్వాత కూడా ఏంటి బావ మరీను?
మనకున్నదే ఒక్కగానొక్కడండి. అదే ఆలు చూసుకునే వాడు మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అదంతా ఒక విషాద గాథ. ఎంచక్క కాలేజీలో చదువుకుంటూ జాలీగా స్టూడెంట్ లైఫ్ అనుభవిద్దాం అనుకున్నాను. ఆడపిల్లలు 2 టైపులు, సాఫ్ట్, స్పీడ్. బయట మీ గురువు గురించి మీరు బూస్ట్ చేశారు. నా గురించి చెప్తే మీ ఫేసులు రోస్ట్ అయిపోతాయి. అల్లటప్ప పిల్లడమ్మ బుగ్గ ముగ్గ గిల్లడమ్మ. రైల్వే క్యాంటీన్ లో వంట చేసుకునేవాడు మొహం నువ్వు. నీది లేదు, బస్సు స్టాండ్ లో బజ్జీలు అమ్ముకునేవాడు మా. ఎవరు? నీ కంట్లో పడ్డ కారాన్ని. హాయ్ కారం, నమస్కారం. కొండమల్లే గుండగిల్లే కొండమల్లే. మీరు నీచానికి దిగజారుతారనుకోలేదు. మీ కొడుకు సరదా తీర్చడం కోసం అమాయకమైన ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తారా? మన పెద్దవాళ్ళు మన పెళ్లికి ఒప్పుకుంటారంటావా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నిన్నే చేసుకుంటాను. వెరీ వెల్ సెడ్. అయిందా నీ ఉపన్యాసం? నిప్పు కాలుతుందని సిగరెట్ ముట్టించుకోవడం మానేస్తావా? కారం గొంతు మండుతుందని తినడం మానేస్తావా? ఏయ్, మీ డాడీతో మాట్లాడాల్సింది నేను కాదు, మా డాడీ. ఎవరో ఇప్పుడే ఫోన్ లో గొప్ప శుభవార్త చెప్పారు. ఏమిటి? ఏం లేదు, మన 1.5 గాడిది లేడు, మన అబ్బాయి. నాకు నువ్వంటే అసహ్యం. నాకు నువ్వంటే ఇష్టం. లుక్, నిజమనే మాట చాలా గొప్పది. దానికి అన్యాయం చేయకు. ఏమిటమ్మా చీకట్లో కూర్చున్నారు? ఇంటి వెలుగు నువ్వు వస్తావనరా. ఏమిటో ఇంత గిలిగింత వింత పులకింత నాకు పుత్రభిక్ష పెట్టండి. చిరునవ్వుల వరమిస్తావా, చితినూచి బతికొస్తాను, మరు జన్మకు కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను.